సత్తెనపల్లి నియోజకవర్గంలో జగన్మోహన్ రెడ్డి వెళ్ళిన ఆ పర్యటన అది ఎంత సెన్సేషన్ అయిందో మనకు తెలుసు. ఆ పర్యటన జగన్మోహన్ రెడ్డి వెళ్ళి అక్కడ ఏదో ప్రజలకు మంచి చేసే ఇది చేశారనో అదనో అట్లా సెన్సేషన్ అవ్వలేదు. అది ఒక కర్కశమైన, ఒక అమానవీయమైన, అనాగరికమైన పర్యటనగా అది చరిత్రలో నిలిచిపోయింది. జగన్మోహన్ రెడ్డి పోలీసుల మాటలు బేఖాతరు చేసి, పోలీసులు విధించిన నిబంధనలు కొట్టిపారేసి, మీరెవరయ్యా నాకు చెప్పడానికి అనే ఒక నియంతృత్వ పోకడతోనో, మొండితనంతోనో, లేకపోతే లెక్క చేయని బరితెగింపుతోనో, బరితెగింపే అది, ఇంక అందులో సందేహం లేదు, బరితెగింపుతోనో వెళ్ళి అక్కడ సృష్టించిన ఒక భయోత్పాతమైన పరిస్థితి. ఆ భయోత్పాతానికి 3 ప్రాణాలు బలయ్యాయి. అందులో ఒకరు జగన్మోహన్ రెడ్డి వాహనం కింద పడి చనిపోయారు, ఇంకొకరు తొక్కిసలాటలో ఊపిరాడక చనిపోయారు, ఇంకొకరు జగన్మోహన్ రెడ్డి పర్యటనలో అంబులెన్స్లో ఉండి అంబులెన్స్ ముందుకు కదలక హాస్పిటల్కి సరైన టైంకి వెళ్ళక ఇంకొక యువకుడు మరణించాడు. ఈ 3 ప్రాణాలు జగన్మోహన్ రెడ్డి వల్ల జరిగాయి. ఖచ్చితంగా ఇవి జగన్మోహన్ రెడ్డి చేసిన హత్యలే అని అనడంలో ఎలాంటి సంశయము లేదు. ఎందుకంటే ఏ ప్రోగ్రాం అయినా సరే ఆ ప్రోగ్రాం వల్ల ఎక్కడైనా తప్పిదాలు జరిగితే నిర్వాహకులే బాధ్యత వహించాలి. ఈ ప్రోగ్రాంలో జగన్మోహన్ రెడ్డి వాహనం కింద పడి ఒక వ్యక్తి చనిపోయాడు. ఎలా చనిపోయాడు? విజువల్స్ వేసుకోండి ప్లీజ్. ఎలా చనిపోయాడు? మామూలుగా చనిపోలా. జగన్మోహన్ రెడ్డి ఎక్కి ఉన్న కారు, జగన్మోహన్ రెడ్డి అందులోంచి చెయ్యి ఊపుతున్న కారు ముందు టైర్ కింద పడి మెడ మీద టైర్ ఎక్కితే చనిపోయాడు. అది నాకు సంబంధం లేదంటేనో, దానికి సన్నాయి నొక్కులు నొక్కితేనో దాన్ని ఏమనాలి? డ్రైవరా కావాలని తొక్కించాడా? తెలియదా? మనం ఒక మాబ్లో వెళ్తున్నప్పుడు నువ్వేమో వీరుడిలాగా వెహికల్ బయటకు వచ్చి, వెహికల్ మూవింగ్, నువ్వు వెహికల్ ఆపినప్పుడు, వెహికల్ ఆగి ఉండగా నువ్వు వెహికల్ దాంట్లోంచి సన్ రూఫ్లోంచి బయటకు వచ్చి చేతులు ఊపినా, లేకపోతే విండోలోంచి చేతులు ఊపినా అది వేరు. వెహికల్ మూవింగ్లో నువ్వు ఎలా ఊపుతావు చేతులు? ఎక్కడైనా ఉందా అది? అదొక రకమైన సైకిక్ ఇది కాకపోతే, నువ్వు సరైన నాయకుడు అయితే వెహికల్ ఆగి ఉన్నప్పుడు నువ్వు బయటకు వచ్చి చేతులు ఊపాలి. ఇప్పుడు వచ్చిన టాప్ అండ్ వెహికల్స్ అన్నిటికీ సన్ రూఫ్ ఉంటుంది, సన్ రూఫ్ నుంచి బయటికి వచ్చి ఊపచ్చు. మూవింగ్లో ఉండగా నువ్వేమో చేతులు ఊపుతావు, నీ డ్రైవర్ ఏమో మనుషుల పీకలు ఎక్కిస్తాడు, పీకల మీదకి ఎక్కిస్తాడు వెహికల్. దానికి ఇప్పుడు సన్నాయి నొక్కులు. ఒక ఆయన అంటాడు, మా కార్యకర్తగా చనిపోయింది మీకేంటి నొప్పి? ఓడియబ్బా, మీ కార్యకర్త అయితే ప్రాణం కాదా అది? మా కార్యకర్త కదా, మేము నరికేసుకుంటూ పోతాం, తొక్కేసుకుంటూ పోతామంటే చట్టం చూస్తూ ఊరుకోవాలా? కొట్టేయండి, నా డ్రైవరే కదా నేను చంపేస్తాను, నా పెళ్ళామే కదా నేను చంపేస్తాను, మా చిన్నాన్నే కదా నేను చంపేస్తాను, అంతే కదా. ఇప్పుడు సుబ్రహ్మణ్యం డ్రైవరు, దళిత డ్రైవరు, నా డ్రైవరే కదా నేను చంపేశానని నీ ఎమ్మెల్సీ అంటాడు. మా చిన్నాన్నే కదా మేము చంపేసుకుంటామని అక్కడ వివేకానంద రెడ్డి గురించి చెప్పండి. ఇప్పుడు ఇక్కడేమో మా కార్యకర్తే కదా మేము చంపేసుకుంటామని మాట్లాడండి. ఏటు పోతున్నారు? ఇది మానవ సమాజంలోనే ఉన్నారా మీరు మనుషులుగానే ఉండదలుచుకున్నారు అసలు? అదేమంటే నిజమే, ఇందాక మిత్రుడు చెప్తున్నారు,
మీకే అర్థం కావట్లేదండి, వాళ్ళు క్లియర్గానే చెప్తున్నారు కదా, అడ్డొచ్చిన ఎవరైనా తొక్కుంటూ వెళ్ళిపోతామని చెప్తున్నారు కదా. వాళ్ళ కార్యకర్త లేదు, వీళ్ళ ఎవరైనా అడ్డొస్తే తొక్కేసుకుంటూ వెళ్ళిపోతాం, వాళ్ళు చెప్పిన పనే చేస్తున్నారని. నిజమే. మీరు ఎట్లా ఉందంటే మీకు తలకెక్కిపోయింది, ఆ సైకో మనస్తత్వం అనేది తలకెక్కిపోయినది మీ అందరికీ. గుంపులుగా కత్తులు పట్టుకుని డాన్సులు వేస్తున్నారు ఒక చోట, చూస్తుంటే భయం వేస్తుంది నిజంగా. ఆంధ్రప్రదేశ్ ప్రజల భవిష్యత్ ఏంటని భయం వేస్తుంది. కత్తులు పట్టుకొని ఇట్లా చుట్టూ తిరుగుతున్నారు, ఆ సినిమాలో పాట పెట్టుకుని తిరుగుతున్నారు. ఎందుకు తిరుగుతున్నారు అని అంటే, నువ్వు ఇచ్చిన చూడండి అది ఏంటది, అది ఆంధ్రప్రదేశ్ అసలు ఈ భారతదేశంలోనే ఉందా? అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం పరిపాలించే భారతదేశంలోనే ఉందా అది? వాళ్ళు మనుషులైనా, వాళ్ళు అసలు పౌరులేనా? ఉత్తర కొరియాలో కూడా ఇలా ఉండరేమో. అత్యంత భయంకరమైన పరిస్థితి ఇది. ఆంధ్రప్రదేశ్ పోలీసులు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏం చేస్తుందో నాకైతే అర్థం కావట్లా. మై గాడ్, జగన్మోహన్ రెడ్డి వాళ్ళని వదిలారా మీరు సమాజం మీదకి? మీ ఫ్లెక్సీలు పెట్టుకుని వాళ్ళు డాన్సులు వేస్తున్నారు ఆ కత్తులు పట్టుకొని. ఆ పాట ఉంది బ్యాక్గ్రౌండ్లో, పాట వేయకూడదు అంటే మాకు రైట్స్ ఉంటాయి కాబట్టి, కాపీ రైట్స్ ఉంటాయి కాబట్టి పాట వినిపించట్లేదు. నేను ఆ సినిమాలో మీకు ఇష్టమైన సినిమాలో సాంగ్ పెట్టుకుని వాళ్ళు డాన్స్ చేస్తున్నారు, ఆ జాతరకు సంబంధించిన సాంగ్. అరే, ఇంకో చోట నిన్ననో మొన్న ఇంకొక వీడియో వచ్చింది, వాడొకడు పొట్టేల్ని ఒక ఏటుతో నరికేసి ఆ బ్లడ్ని మీ ఫ్లెక్సీ మీద చల్లుతున్నాడు జగన్మోహన్ రెడ్డి ఫోటో మీద. ఏం జగన్మోహన్ రెడ్డి, ఇది మీకు పద్ధతేనా? వాళ్ళు ఎవరో చెప్తే నాకేంటి అని నువ్వు అంటావేమో, మంచిదేగా, నువ్వే ప్రోత్సహించావు. సినిమా పాటలు వేసుకుంటే తప్ప మన ప్రజాస్వామ్యంలో ఉన్నావా అని అడిగావు నువ్వు, అందుకని వాళ్ళు అలా రెచ్చిపోతున్నారు. మై గాడ్, ఇది ఏమాత్రం సహించరా అనే అంశం ఇది. మీకు అనిపిస్తుందేమో మా వాళ్ళు ఎగిరితే మీకు అలాగే ఉంటుందని, మీకు ఎవరైనా అనిపించవచ్చు. ప్రజలు డిసైడ్ అవ్వాలి. వాళ్ళ చేతిలో ఉండే దండలు పూలు కాదండి, పూల దండలో లేకపోతే ఇంకోటి కాదండి, కత్తులు కొడ్డళ్ళు, అవి పట్టుకొని తిరుగుతున్నారు వాళ్ళు నరికేస్తామని. ఒక్కొక్కడిని లోపలేసి 14 ఏళ్ళు బయటికి రాకుండా చేయాల్సిన మారణాయుధాలు అవి. నేను ఇంకోటి కూడా చెప్తున్నా ఈ సందర్భంగా, సినిమాలు తీసే వాళ్ళు కూడా కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకుని తీయాల్సిన అవసరం ఉంది. పర్టికులర్గా డైరెక్టర్ సుకుమార్, లేకపోతే బోయపాటి సీను, లేకపోతే ఇట్లాంటి కొంత ఇటువంటి టైప్ ఆఫ్ హింసను ఎక్కువగా తీసే సినిమాలు ఎవరు తీసేవాళ్ళైనా చూసుకోవాలి. అవి ఇలాంటి ఎలిమెంట్స్ ఉంటాయి సొసైటీలో. మీరేదో కాసేపు వినోదం కోసం కదా, 4 ఫ్రేమ్లే కదా అని తీస్తారు మీరు. ఇలాంటి ఎలిమెంట్స్ అవే పట్టుకుంటాయి. ఇలాంటి ఎలిమెంట్స్ కాదు, జగన్ లాంటి ఎలిమెంట్స్ ఉన్నాయి. ఆయన చేస్తే తప్పేంటన్నా వీళ్ళు చేస్తున్నారు. సినిమా అనేది చాలా పవర్ఫుల్ మీడియం. మీరు తీసే సినిమాలు ప్రజల మీద, సమాజం మీద చాలా ప్రభావం చూపిస్తాయి. పర్టికులర్గా సైకోపాత్స్ మీద ఇంకెక్కువ ప్రభావం చూపిస్తాయి. అది చూస్తుంటే అసలు ఒక్కడు కూడా బయట ఉండడానికి వీల్లేదు, అందరి మీద కేసులు పెట్టాలి. వీటితో పాటు వాళ్ళు మాట్లాడే మాటలు, మా కార్యకర్తే కదా చంపుకుంటే మా కార్యకర్తే. ఏంటది మా కార్యకర్తే అంటే? ఒక మంత్రిగా పనిచేసిన వ్యక్తి చనిపోయింది మా కార్యకర్తేగా. దిస్ ఈజ్ టూ మచ్. ఇంకొక ఆయన మాజీ మంత్రే, ఆయన అంటాడు ఆ వీడియో అంట ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో టీడీపీ వాళ్ళు మార్పు చేసిన వీడియో అంటాడు. అంటే ఒకవేళ అది ఒరిజినల్ ప్రూవ్ అయితే మీ జగన్మోహన్ రెడ్డి చేసిన హత్యను ఒప్పుకుంటావా మిస్టర్ శ్రీధర్ అప్పలరాజు?
మీరు అన్నారు కదా అది మార్ఫిడ్ వీడియో అని అనుమానంగా ఉంది, లేకపోతే ఐటీడీ వాళ్ళు చేశారని. ఒకవేళ అది ఒరిజినల్ వీడియో అని ఫారెన్సిక్ ల్యాబ్స్ లో ప్రూవ్ అయితే ఒప్పుకుంటారా మీరు? అది మేము చేసిన హత్య అని అందుకు సిద్ధంగా ఉన్నారా? మార్ఫిడ్ వీడియో కాకపోతే, మీరు అన్నారు కదా మార్ఫిడ్ వీడియో అని. ఏంటండి ఇంత చదువుకున్నారు మీరు అందరూ, డాక్టర్లు. అరే చాలా ఆశ్చర్యంగాను, బాధగాను, ఆందోళనగాను ఉంది. ఇలా సమాజంలో ఇలాంటి లీడర్లు, ఇలాంటి చూడండి వెహికల్ ఎక్కి డ్యాన్స్ చేస్తున్నాడు కత్తులు పట్టుకుని. దీని గురించి ఎంత మాట్లాడినా ఏమీ అర్థం కాని పరిస్థితి. ఇక జగన్మోహన్ రెడ్డి ఆయన ఒక ట్వీట్ చేశారు, నన్ను స్వేచ్ఛగా వెళ్ళనిస్తే ఇదంతా జరిగి ఉండేదా? అసలు మిమ్మల్ని ఎవడాపుతున్నాడు? మీరు ఎక్కడికంటే అక్కడికి వెళ్తున్నారు కదా. కాకపోతే అది చిన్న గ్రామం, ఇరుకిరుకు రోడ్లు ఉన్నాయి, మీరు ఎక్కువ మంది వెళ్ళొద్దు అని చెప్పి పోలీసులు నిబంధనలు పెట్టారు. మీరు అది ఉల్లంఘించారు, ధిక్కరించారు. ధిక్కరించడం వల్ల వచ్చిన ప్రమాదం ఇది, రైట్. మీరు ఇంకో మాట ఏమన్నారు, నేను అధికారంలో ఉన్నప్పుడు మీరు చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి మీరు మీ పవన్ కళ్యాణ్ గారు మీద ఎలాంటి ఆంక్షలైనా విధించామా అని. ఒక్కసారి క్యాసెట్ రివైండ్ వేసుకోండి జగన్మోహన్ రెడ్డి గారు, క్యాసెట్ రివైండ్ వేసుకోండి, విజువల్స్ కనపడతాయి. చంద్రబాబు నాయుడిని అంగళ్ళు సెంటర్లో ఎలా అడ్డుకున్నారో, తన సొంత నియోజకవర్గం కుప్పం వెళ్ళడానికి ఎయిర్పోర్ట్కి వస్తే రేణిగుంట ఎయిర్పోర్ట్లో కూర్చోబెట్టారు. ధర్నా చేశాడు ఆయన రోజంతా ఎయిర్పోర్ట్లోనే. పవన్ కళ్యాణ్ ఎక్కడికైనా కథలనిచ్చారా మీరు? గుర్తుందా? ఇప్పటం గ్రామానికి వెళ్ళాలంటే వెళ్ళనివ్వలేదు ఆయన్ని. ఇప్పటం గ్రామానికి అక్కడ ధర్నా చేశాడు. లోకేష్ యువగళం గుర్తుందా? చేతిలో మైకులు లాగేసుకున్నారు, ఆయన వెహికల్ లాగేసుకున్నారు ఎక్కి మాట్లాడడానికి. స్టూల్ వేసుకుని మాట్లాడుతుంటే స్టూల్ లాక్కి వెళ్ళిపోయారు. చంద్రబాబు నాయుడు కుప్పంలో మాట్లాడడానికి వెహికల్ పెట్టుకుంటే ఆ వెహికల్ లాగేసుకున్నారు. ఒకటి కాదు మీరు చేసిన అరాచకం. అధికారంలో ఉన్నప్పుడు అరాచకమే, అధికారంలో లేనప్పుడు అరాచకమే. ఇంత అసలు ఇప్పుడు నేను చూపించిన దృశ్యాలన్నీ మీరు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఒక్కసారి మైండ్కి ఎక్కించుకోవాలి. దిస్ ఈజ్ ఫర్ ఎవర్. ఇది ఎప్పటికీ ఇవి ఇంకా ముందు ఇంకుంటాయేమో. చర్చలో మనతో పాల్గొంటున్నారు రవిచంద్రారెడ్డి గారు, భారతీయ జనతా పార్టీ నాయకులు, అలాగే తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి మహాసేన రాజేష్ గారు అండ్ మాజీ జడ్జి శంకు రామకృష్ణ గారు చర్చలో పాల్గొంటున్నారు. చర్చను ప్రారంభించే ముందు ఇప్పుడే బ్రేకింగ్ న్యూస్ వస్తోంది. జగన్మోహన్ రెడ్డికి ఏపీ పోలీసులు నోటీసులు జారీ చేశారు. మొన్న జరిగిన ఇష్యూ, ఇప్పటివరకు మనం మాట్లాడుకున్న ఇష్యూ, రాళ్లపేట పర్యటనలో భాగంగా అక్కడ అతని పైన వెహికల్ ఎక్కిన మృతి ఘటన. ఈ ఘటనకు సంబంధించి తాడేపల్లి పోలీసులు నల్లపాడు పోలీసులు వెళ్ళారు. తాడేపల్లిలో వైసీపీ కార్యాలయానికి వెళ్ళారు. వెళ్ళి సింగయ్య మృతి కేసులో జగన్కి నోటీసులు ఇవ్వడానికి అక్కడికి వెళ్ళారు. అక్కడ లేళ్ల అప్పిరెడ్డి వైసీపీ సీనియర్ నేత, ప్రధాన కార్యదర్శి కూడా అనుకుంటా ఆయన అక్కడ లేళ్ల అప్పిరెడ్డి గారు అక్కడ ఉండి జగన్మోహన్ రెడ్డి తరఫున ఆయన నోటీసులు అందుకున్నారు. కాకపోతే ఇక్కడ కొంచెం గమనించాల్సిన అంశం ఏంటంటే, నోటీస్ ఇచ్చేది జగన్మోహన్ రెడ్డికి కదా, ఇంటికి కదా వెళ్ళాలి, ఇంటికి వెళ్ళి కదా నోటీస్ ఇవ్వాలి. ఒకటే అవుతుంది. అయినా సరే గోడ అడ్డమే, పక్కనే ఉండొచ్చు, ఇల్లు ఆఫీసు పక్కనే ఉన్నాయి, ఇంటికి కదా ఇవ్వాలి యాజ్ అన్ ఇండివిజువల్. ఆఫీస్కి వెళ్ళడం ఏంటి? గతంలో చంద్రబాబు నాయుడుకి ఎక్కడిచ్చారు నోటీసులు? పార్టీ ఆఫీస్కి వెళ్ళి ఇచ్చారా? ఏంటిది? నాకు అర్థం కావట్లేదు పోలీస్ వైపు నుంచి ఎలాంటివి జరుగుతున్నాయో. సో ముందు అసలు దీని మీద ఈ నోటీసులు ఏంటి అనేది ఒకసారి బ్రీఫ్గా మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు అప్డేట్స్ ఇస్తారు, తర్వాత చర్చలోకి పెడదాం. రామారావు, గుడ్ ఈవినింగ్.
ఈ సింగయ్య మృతి కేసులో ఇప్పటి వరకు ఎవరెవరికి నోటీసులు ఇచ్చారు, జగన్మోహన్ రెడ్డికి నోటీసులు ఏమని ఇచ్చారు? వెంకటకృష్ణ, సింగయ్య మృతి కేసులో ఈ రోజు నల్లపాడు పోలీసులు, అంటే గుంటూరు రూరల్ లిమిట్స్ లో ఉన్న నల్లపాడు పోలీసులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి వెళ్లి నోటీసులు జారీ చేశారు. అయితే ఇందులో ట్విస్ట్ ఏంటంటే, ఆ రోజు యాక్సిడెంట్ కి ఏదైతే కారు యాక్సిడెంట్ అంటే సింగయ్య కారు కింద పడి మరణించారో ఆ కారుని స్వాధీనం చేసుకునేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి వెళ్లి నోటీసులు జారీ చేశారు. ఎందుకంటే ఆ కారు ఇప్పటి వరకు కూడా వైసీపీ వద్దనే ఉంది, వైసీపీ కార్యాలయంలోనే ఉంది. జగన్ ఉపయోగిస్తున్న ఏపీ పార్టీ BS 2349 ఈ కారు నెంబరు. ఈ కారును తమకు అప్పగించాలి అని చెప్పి ఆ కారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేరు మీద ఉంది, రిప్రజెంటెడ్ బై కృష్ణమోహన్ రెడ్డి. ఇప్పుడు ఎవరైతే లిక్కర్ కేసులో జైల్లో ఉన్నారో ఆయన రిప్రజెంటెడ్ బై అని ఆయన పేరు మీద ఉంది. కాబట్టి అంటే కార్లు కూడా వాళ్ళ పేరు మీద కొని వాడుతున్నారా? ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేరు మీద కారు కొన్నారు. అయితే రిప్రజెంటెడ్ బై మాత్రం కృష్ణమోహన్ రెడ్డి అని పేరుంది. అందువలన ఆ కారుని తమకు స్వాధీనం చేయాలి, ఇది మాకు ఎవిడెన్స్ లో అవసరం అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి వెళ్లి నోటీసులు జారీ చేశారు. ఈ నోటీసులను మాత్రం పార్టీ జనరల్ సెక్రటరీగా ఉన్న సీనియర్ లీడర్ లేళ్ల అప్పిరెడ్డి తీసుకున్నారు. ఈ నోటీసులు ఇచ్చినట్టుగా నల్లపాడు పోలీసులు ఎక్నాలజ్మెంట్ తీసుకొని వచ్చారు. అయితే కారును కూడా మరి కొద్దిసేపట్లో స్వాధీనం చేసుకోబోతున్నారు నల్లపాడు పోలీసులు. ఎందుకంటే సింగయ్య మృతికి ఈ కారు కారణం అని చెప్పి విజువల్ లో స్పష్టంగా కనిపించడం, అందులో కారు నంబర్ ప్లేట్ కూడా క్లియర్ గా ఉండటం, పైగా ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేరు మీద ఉండటంతో పాటు ఫార్చ్యూనర్ బుల్లెట్ ప్రూఫ్ కావడంతో దీన్ని ఇమీడియట్ గా తమకు స్వాధీనం చేయాలని కోరారు. అయితే ఈ పార్టీకే దానికి సంబంధించిన ఎవిడెన్స్ ను కూడా మాయం చేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. వెంటనే దీనికి సంబంధించి తమకు కారును స్వాధీనం చేయాలని కోరటంతో మరి కొద్దిసేపట్లో ఈ కారుని నల్లపాడు పోలీస్ స్టేషన్ కి తీసుకొచ్చే అవకాశం ఉంది. వెంకటకృష్ణ, దీంట్లో వ్యక్తులుగా ఎవరెవరికి నోటీస్ ఇచ్చారు ఇప్పటి వరకు? జగన్మోహన్ రెడ్డికి నోటీస్ ఇచ్చే అవకాశం ఎంతవరకు ఉంది? అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేరు మీద ఉంది కాబట్టి ఆ పార్టీ కార్యాలయంలో నోటీసులు ఇచ్చాము. ముందు ఈ కారును స్వాధీనం చేసుకొని పైగా దీంట్లో పెట్టింది సెక్షన్ 105, అంటే బిఎన్ఎస్ లో సెక్షన్ 105. ఈ సెక్షన్ 105 కింద కేసు నమోదు చేసి దీనికి పూర్తి స్థాయి ఎవిడెన్స్ ని లభ్యమైన తర్వాత మాత్రమే ఇది కల్పబుల్ హోమిసైడ్ నాట్ అమౌంటింగ్ టు మర్డర్ కాబట్టి దీంట్లో 10 సంవత్సరాల పైన పడే శిక్ష ఉండటంతో, నేరం కావటంతో పూర్తి స్థాయి ఎవిడెన్స్ తీసుకున్న తర్వాత మాత్రమే నిందితులకు నోటీసులు జారీ చేస్తామని చెప్తున్నారు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ రామారావు, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్. సో ఇది ఇక మనం దీంట్లో చర్చలోకి వెళదాం. రవిచంద్రారెడ్డి గారు అండ్ రాజేష్ గారు అండ్ రామకృష్ణ గారు. రామకృష్ణ గారు, నోటీసులు తీసుకెళ్లి పార్టీ ఆఫీసులో ఇచ్చారంట, వెహికల్ కోసం ఇచ్చారంట. అంటే ఈ కేసులో సింగయ్య జగన్మోహన్ రెడ్డి కారు కింద పడి చనిపోయిన కేసులో, కారు కింద పడి చనిపోయాడో కారు కింద పడి తొక్కించారు నాకు తెలియదు, అది మీరు చెప్పాలి. ఆ కేసులో ఇన్వెస్టిగేషన్ కానీ దర్యాప్తు కానీ చక్కగానే జరుగుతుందా? సార్, ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలకు మన ప్రేక్షకులకు నమస్కారం. నమస్తే అండి. ఇక్కడ ఒకటి గమనించాలి మనం, ఏంటంటే ఈరోజు నోటీసులు ఇచ్చారు, కారును సీజ్ చేయబోతున్నారు. వాస్తవానికి క్రైమ్ కు ఉపయోగించినటువంటి వస్తువు ఏదైనా సరే ఆ సీజ్ చేయడం అన్నది పోలీస్ ఇన్వెస్టిగేషన్ లో ఒక భాగం. ఈ రోజు నోటీస్ ఇచ్చి ఈ కారును స్వాధీనం చేసుకున్న తర్వాత పోలీసు వారు చేయబోయే పని ఏంటంటే ఈ టైర్ మార్క్స్ అక్కడ యాక్సిడెంట్ జరిగినటువంటి చోట అప్లై చేసినటువంటి టైర్ మార్క్స్ మ్యాచ్ అవుతాయా లేదనేది ఫస్ట్ గమనిస్తారు. రెండో అంశం, ఆ కారుకు సంబంధించి ఈ యొక్క సింగయ్యకి సంబంధించినటువంటి బ్లడ్ స్టెయిన్స్ అంటే రక్తపు మరకలు ఏమైనా ఆ యొక్క ఇంజన్ కానీ లేదంటే ఆ కారు భాగాల్లో కానీ ఎక్కడైనా మార్కులు కనపడతాయన్నది ఇక్కడ తేల్చవలసినటువంటి అంశం. అందుకే కారును వాళ్ళు తీసుకుంటారు. కానీ ఇప్పటికే ఆ కారును వాచ్ చేసేసి వాళ్ళు ఏదైనా ట్యాంపరింగ్ చేసింటే చేసి ఉండదు. ఒకటి ఇక్కడ ఏం జరిగిందంటే పోలీసు వారి యొక్క తొందరపాటు చర్య అనుకుందామా, లేకపోతే పోలీసు వాళ్ళ అత్యుత్సాహం అనుకుందామా, లేకపోతే పోలీసు వాళ్ళ కోఆపరేషన్ అనుకుందామా, కానీ జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్ లో లేనటువంటి వాహనము ఢీకొని సింగయ్య గారు చనిపోయారు అంటూ
ప్రెస్ మీట్ పెట్టి చెప్పేసినటువంటి ఎస్పీ గారు ఇప్పుడు దీన్ని ఎలా పరిష్కరించాలో చూడాలి. ఇన్వెస్టిగేషన్ సక్రమంగా జరుగుతుందా లేదా అని మీరు ప్రశ్నించారు. ఇన్వెస్టిగేషన్ సక్రమముగా జరగాలి, జరిగి తీరా. ఎందుకంటే ఇంత అంటే మాజీ మంత్రులు చెప్తున్నారు. ఈరోజు రోజా గారు ప్రెస్ మీట్ పెట్టి ఆమె ఏం చెప్తున్నారు, ఫేక్ వీడియో ద్వారా ఎస్పీ గారు ఒక్కరోజు ఒక మాట, రెండో రోజు ఒక మాట మాట్లాడుతున్నారంటూ చెప్తున్నారు. ఇక్కడ ఏంటంటే ఒకటి, ఇవన్నీ ప్రూవ్ కావాలి. ప్రజలకు ఉన్నటువంటి సందేహాలను ఎవరు తీర్చాలి? ప్రభుత్వమే తీర్చాలి. అధికారంలో ఉన్న వాళ్ళే దీని గురించి మాట్లాడాలి, అధికారంలో ఉన్న వాళ్ళే దీన్ని ఫైనలైజ్ చేయాలి. అంటే ఇక్కడ ఏంటి, జగన్మోహన్ రెడ్డి సంబంధించిన విషయంలో ఎంత పెద్ద ఇన్సిడెంట్ జరిగితే అది ప్రభుత్వానికి సంబంధించినటువంటి ముఖ్యమంత్రికి కానీ, లేకపోతే హోమ్ మినిస్టర్ గారికి కానీ, ఇంకా డీజీపీ గారికి కానీ, పై అధికారులకు ఎవ్వరికి కూడా ఇంటిమేషన్ ఇవ్వకుండా ఎస్పీ గారు ఓన్ గా తనంతకు తాను ప్రెస్ మీట్ పెట్టి ఈ విషయాన్ని బహిర్గతం చేశాడు. జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్తో సంబంధం లేదు అని. మరి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ప్రయాణం చేస్తున్నటువంటి వాహనము కిందనే సింగయ్య గారు మరణించడం జరిగింది. ఇది యాక్సిడెంటా, లేకపోతే ఇది ఏదైనా కుట్ర, లేకపోతే హత్య అని ఈ రోజు తేల్చా. ఒకటి గమనించాలండి, ఇక్కడ అంత పెద్ద ఇన్సిడెంట్ జరిగిన తర్వాత జగన్మోహన్ రెడ్డి నేరుగా అక్కడి నుంచి వెళ్ళిపోయి ఉండడు. వాస్తవం చెప్తున్నా, ఆయన ఆ యొక్క వ్యక్తిని పక్కకు లాగి పక్కన ముళ్ళకంపల్లో పడేసి ఎంత దుర్మార్గంగా వ్యవహరించాడో ప్రజలు గమనించారు. వాళ్ళు ఒకటే అనుకుంటున్నారండి, ఏంటి మాకు ఎదురే లేదు, 5 సంవత్సరాల పాటు మేము చేసినటువంటి అరాచకాలు, మేము చేసినటువంటి దుర్మార్గాలు ఇంతవరకు ప్రశ్నించే వాళ్ళు కానీ దానిపైన చర్యలు తీసుకునే వాళ్ళు కనపడలేదు. ఈరోజు రెచ్చిపోతున్నారు. 1 year అయిపోయింది, ఇంక మీరేం చేయలేదు, ఇంకేం చేయబోతారు అన్నట్లుగా ఈ పేర్ని నాని స్టేట్మెంట్ చూస్తేమి, అంబటి రాంబాబు స్టేట్మెంట్ చూస్తేమి, సిదిరి అప్పలరాజు స్టేట్మెంట్ చూస్తేనేమి, రోజా గారి స్టేట్మెంట్ చూస్తేనేమి, వీళ్ళందరూ మంత్రిగా చేసినటువంటి వీళ్ళు మాట్లాడుతున్న మాటలేంటి? అసలు మా కార్యకర్తలు మేము నమ్ముకుంటే ఏంటి, మా బాబాయిని మేము నరుక్కుంటే ఏంటి అన్నట్లుగా అంటే సభ్య సమాజంలో రాజ్యాంగం ప్రసాదించినటువంటి హక్కును ఎలా వీళ్ళు కారు రాస్తున్నారు గమనించండి. అదే విధంగా రాజారెడ్డి రాజ్యాంగాన్ని 14 నుంచే అమలు చేస్తామంటూ ప్లే కార్డులతో చెప్తున్నారు. గత 5 సంవత్సరాలు వారు అధికారంలో ఉన్నప్పుడు అదే అన్నాం. రాజ్యాంగాన్ని, అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని తుంగలో తొక్కేశారు వైసీపీ వాళ్ళు. రాజారెడ్డి హింసా రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారని గట్టిగా అరిచి చెప్పితే అటువంటివి ఏం లేదంటూ బుకాయించినటువంటి వైసీపీ శ్రేణులు ఈ రోజు రాజారెడ్డి రాజ్యాంగాన్ని మేము అమలు చేసింది నిజమే, మళ్ళీ అధికారంలోకి వస్తే మళ్ళీ రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేస్తామంటూ సమాజంలో వాళ్ళు ప్రచారం మొదలెట్టారు. సమాజాన్ని భయప్రాంతులకు గురి చేస్తున్నారు. మరి అధికారంలో ఉన్నటువంటి, అధికార పక్షంలో ఉన్నటువంటి అధికార పార్టీలు, అధికారంలో ఉన్నటువంటి పెద్దలు ఈ విషయాన్ని ఏ కోణంలో చూడాలి, ఎలా దీన్ని అరికట్ట? జగన్మోహన్ రెడ్డి అడుగుతున్నాడు, పర్మిషన్ ఇస్తున్నారు, ఆయనేమో తలలు నరుక్కుంటూ పోతున్నాడు. నిమ్మకాయలు తొక్కించినట్లుగా ఈ రోజు సింగయ్య యొక్క తలను చక్రం కింద వేసి ఎలా తొక్కించారో చూసాం. మరి ఎందుకు అంతగా పర్మిషన్ ఇచ్చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డికి? ఇంత జరిగిన తర్వాత ఇది జరిగింది ఒక తప్పు, ఒక మహా పాపం జరిగింది మన వల్ల, వీలైనంత వరకు దీన్ని మనం ఒప్పుకోవాలి, ఒప్పుకుని ఆ కుటుంబానికి న్యాయం చేయడంతో పాటు సిగ్గుపడాలి, తలంచుకోవాలి అనేది లేకుండా నోటికొచ్చేట్టు మాట్లాడడం, లేకపోతే వీడియోలు క్రియేట్ చేశారని మాట్లాడడం, ఈ రకమైన ఇది ఇంకొక రకమైన సైకాలజీ. చంపడం ఒక రకమైన సైకాలజీ, దాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం ఈ సన్నాయి నొక్కులు, లేకపోతే ఈ ఎదురుదాడి, దబాయింపు, ఇది ఇంకొక రకమైన సైకాలజీ. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయంటే బికాజ్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి, బికాజ్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి ఓన్లీ. ఆయన సమర్థించబట్టే కదా మా వాళ్ళు మాట్లాడితే తప్పేంటి, లేకపోతే నరుకుతామంటే తప్పేంటి, పోస్టర్లు పెడితే తప్పేంటి, ప్లకార్డులు పెడితే తప్పేంటి అని ఆయన సమర్థించబట్టే వీళ్ళు మనవాడు సమర్థించేవాడు మనం ఏమైనా మాట్లాడవచ్చు అనే దీనికి తెగబడ్డారు. రవిచంద్ర రెడ్డి గారు నమస్తే అండి. రవిచంద్ర రెడ్డి గారు, ఈ ఘటన సింగయ్య మృతి ఘటన తర్వాత కూడా వీళ్ళలో ఏమీ పశ్చాత్తాపం కానీ అది కానీ లేదు. ఈ ఎదురుదాడి, దబాయింపు, ఇది ఎంతవరకు కరెక్ట్ వీళ్ళు చేస్తున్న ఇది మాటలు చూస్తూ ఉంటే? రోజా గారు మాట్లాడే మాటలు కానీ, లేకపోతే
సీదిరి అప్పలరాజు గారు లేకపోతే రాంబాబు గారు వీళ్ళు లేకపోతే వీళ్ళ దాకింది అసలు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడే మాటలే. వెంకటకృష్ణ గారు నమస్కారం. మీకు రాజేష్ గారికి అలాగే రామకృష్ణ గారికి అలాగే ఏబైన ప్రేక్షకులందరూ నమస్కారం. ముఖ్యంగా ఎత్తుగడ, రాజకీయ జీవితంలో ఎత్తుగడలు వేసేవాడే నాయకుడు అవుతాడు. నాయకుడికి ఎత్తుగడలు కూడా కలిపి వచ్చుంటే, చరిష్మా కూడా కలిసి వస్తే ఒక రేంజ్లో ఎదుగుతాడు అనే దానికి ఆ ఎత్తుగడల్లో భాగమే జగన్మోహన్ రెడ్డి గారి ప్రతి చర్య ఉంటుందనేది మనం గమనించాలి. ఆ ఎత్తుగడలు ఎలా ఉన్నాయంటే, మనం ఒక అంశానికి పరిమితమే కాకుండా కొంచెం వైడ్గా చెప్పాలనుకుంటున్నాం. ఆంధ్రప్రదేశ్లో జరుగుతుంది ఏంది, పూర్తిగా 164 సీట్లతో కూటమి అద్భుతమైన విజయాన్ని సాధించింది. అమలు చేయలేము, అసాధ్యం అని చెప్పిన హామీ అయిన తల్లికి వందనం అమలు చేసింది జూన్ 12వ తేదీన. కరెక్ట్గా స్కూల్ ఓపెన్ అయిన రోజున తల్లికి వందనం ఇచ్చింది. దీని గురించి విస్తృతమైన ప్రచారం జనంలోకి వెళ్తుంది. మాకు వచ్చాయి, మాకు డబ్బులు పడ్డాయి, మాకు ఇద్దరున్నారు, ఇద్దరికే వచ్చింది, ముగ్గురున్నారు, ముగ్గురికే వచ్చిందని ఆ తల్లుల ఆనందం కనబడుతుంది. జనాల్లో ఒక డిస్కషన్ పాయింట్ అయింది. ఇన్ని రోజులు మీకు డబ్బులు పడ్డాయా, మీకు డబ్బులు రాలేదు, మీకు 15,000, మీకు 15,000 అన్నారు, మోసం చేసి. కాదయ్యా, ఇచ్చాము, ఒక సంవత్సరం వెసులుబాటు చూసుకొని ఈ సంవత్సరం నుంచి అమలు చేశామనేది ఒక చర్య. సూపర్ హిట్ అయిన యోగా ఆంధ్ర ఈ నెల 21వ తేదీ జరిగింది. కానీ దాని గురించి చర్చ లేదు. ప్రభుత్వం అమలు చేస్తానంటున్న రైతు భరోసా గురించి ప్రభుత్వం చేసే తప్పులు నిలదీయండి, తప్పులేదు. ప్రతిపక్షంగా ఉండాల్సిన బాధ్యత అది ఉండాలి. అలా కాకుండా అధికారంలోకి కూటమి వచ్చినప్పటి నుంచి ఎన్ని యాత్రలు జరిగాయి, ఏమే యాత్రలు జరిగాయంటే అన్ని పరామర్శలే, అన్ని శవయాత్రలే, అన్ని పరామర్శలే. జైల్లో ఉన్న వాళ్ళనో చనిపోయిన వాళ్ళనో పరామర్శించే యాత్రలు. అలా కాకుండా జరిగిన రెండే రెండు కార్యక్రమాలు. మిర్చి యార్డ్లో రైతులకి ధర రావట్లేదని వెళ్ళడం, గుంటూరు మిర్చి యార్డ్లో మిట్ట మధ్యాహ్నం వెళ్ళడం, దానికి ఆపసోపాలు పడ్డ విషయం మనం చూసాం. దాంతోపాటు పొదిల్లో టొబాకో సమస్య పరిష్కరించిన తర్వాత కూడా ఆ యాత్ర ముందే ప్లాన్ చేశారు కాబట్టి వెళ్ళడం. అక్కడే రాశారు, అడ్డొస్తే ఎవరినైనా తొక్కి పడేస్తాం. ఆ రోజే ఆ బ్యానర్ పట్టుకున్న వాళ్ళని అరెస్ట్ చేస్తుంటే ఇక్కడ దాకా వచ్చేది. ఈ రెండో జరిగి ఉండేది. దాని తర్వాత పెట్టిన బ్యానర్లు కానీ ఫ్లెక్సీలు కానీ రప్ప నరుకుతాం ఏదైతే పెట్టారో, ఇది జాతీయ మీడియాలో కూడా ప్రధానంగా చర్చకు తిరిగి నడుస్తుంది. జాతీయ మీడియాలో కొందరు ఫోన్ చేసి నన్ను అడిగారు, నేను ఇంకా బీజేపీలోకి రాలేదు, వైసీపీలో ఉన్నాను అనుకుని డిఫెండ్ చేయడం కోసం అడిగారు. 2 ఛానల్స్ 3 ఛానల్స్ నుంచి ఫోన్లు వచ్చాయి. వస్తే నేను ఒకటే చెప్పా, ఇది అనైతికం, దీని గురించి చర్చ పెట్టద్దని చెప్పా. వాళ్ళు కంటిన్యూ చేశారు, ఆ చర్చ జరిగింది. కానీ రప్ప అనేదాన్ని సమర్థించడం అనైతికం. ఒక మాజీ ముఖ్యమంత్రిగా ఏముంది, మంచిదే కదా అనేది పూర్తిగా వర్గాలుగా జనాలు విడిపోయి, మీరు ఉంటే వైసీపీ వర్గం లేకపోతే కూటమి పార్టీల్లో వర్గం అన్నట్టు జనాల్ని వర్గాలుగా సమాజంలో నిట్ట నిలువున చీల్చడం అనేది సహేతుకమైన చర్య కాదు. దాంతోపాటు తగ్గితే ఏం స్వామి ఇలా అంటే ఆ హావభావాలు కూడా ఏవైతే చూపించడం ఏవైతే ఉన్నాయో అది ఇంటెన్షనల్ గా హీఈస్ ప్రవోకింగ్. అంటే ఒక లిక్కర్లో కానీ, లిక్కర్ గేట్ సిండికేట్ దానికి సంబంధించి కానీ, మరో అవినీతికి సంబంధించి కానీ ఏ కేసులో అరెస్ట్ అయినా సింపతి రాకపోవచ్చు. కానీ ఇలాంటి కేసు అలాంటి కేసు ఏదైనా అరెస్ట్ అయితే ఖచ్చితంగా అది ఎదురుతంతే పూర్తిగా సింపతి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇలాంటి కేసుల్లో అరెస్ట్ కావడానికి రూల్స్ బ్రేక్ చేస్తున్నట్టు కనపడతా ఉంది. బ్రేక్ ద రూల్స్, గో మ్యాక్సిమం, ప్రవోక్, బ్రేక్ అనే రూల్స్ ని ఏదైతే ఇంప్లిమెంట్ చేస్తూ నన్ను అరెస్ట్ చేయండి చూద్దామని సవాల్ విసురుతున్నట్టు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న చర్యలు ఉన్నాయి. ముఖ్యంగా ఆ రప్ప గురించి మాట్లాడడం కానీ, దాని తర్వాత ఈ కారుకు సంబంధించిన విషయంలో కానీ, ఆఫ్ కోర్స్ దాన్ని వాళ్ళు ఆరోపణ చేస్తే వాళ్ళు ఫోరెన్సిక్ అడగచ్చు, లేకపోతే సాక్ష్యాలు ఆధారాలు లేకుండా, చట్ట పద్ధతి లేకుండా ఏదైనా కేసు నిలవకపోతే కోర్టులు ఏమి ఏ విధంగా శిక్షణ అన్ని తెలిసినా దీని గురించి చర్చ జరుగుతూ మీడియాలో పూర్తిగా ఆంధ్రప్రదేశ్ అంటే కూటమి వర్సెస్ జగన్ అనేది ఫిక్స్ అయిపోయింది. ఇప్పుడు ఏమైపోయింది, ఫ్రీ పబ్లిసిటీ, పైసా ఖర్చు లేదు. రోజు సాయంత్రం అయితే జగన్మోహన్ రెడ్డి గారి గురించి రచ్చో చర్చో జరుగుతూనే ఉంది. కాబట్టి అతను రాజకీయాల్లో సజీవంగా ఉన్నాడు. అక్కడ కాంగ్రెస్ పార్టీ ఉంది, అక్కడ కమ్యూనిస్ట్ పార్టీలు ఉన్నాయి, లేకపోతే ఇంకో పార్టీ ఎమర్జ్ అవుద్ది, లేకపోతే దళితుల వైపు నుంచి ఇంకో 2 పార్టీలు ఉన్నాయి, జడ శ్రావణ్ కుమార్ గారు కావచ్చు, లేకపోతే విజయ్ కుమార్ గారు కావచ్చు, లేకపోతే జేడీ లక్ష్మీనారాయణ గారి పార్టీ కావచ్చు, ఇంకెంతమంది అయినా కూటమి కావచ్చు, లేకపోతే ఎవరైనా ఇంకో ప్రతిపక్షంగా మొన్నటిదాకా సోదరుడు మహాసేన్ రాజేష్ కూడా ఒక పార్టీ ఫ్లోట్ చేశాడు. తర్వాత ఈ రోజున తెలుగుదేశం పార్టీలో ఉన్నాడు. కానీ మరెవరు ఎస్టాబ్లిష్ కాకుండా తాను ఒక్కడే కూటమి వర్సెస్ జగన్ అనే కాడికి ఏదైతే ఫోకస్ చేసుకుంటూ
పిన్ పాయింట్ అజెండాగా ఆంధ్రప్రదేశ్ లో ప్రజలకి ఆప్షన్ ఇచ్చినట్టు ఎయిదర్ కూటమి లేకపోతే జగన్ అనే విధంగా ఏదైతే ప్రొజెక్ట్ చేసుకుంటున్నాడు, దీనికి మనం అంతా ఊతకర్రల్లాగా ఉపయోగపడుతున్నామని అనుమానం వస్తుంది. నాకు బాధ అనిపిస్తుంది ఒక బీజేపీ సభ్యుడిగా. కూటమిలో భాగస్వామిగా 164 సీట్లు వస్తే మనం అద్భుతమైన పరిపాలన ఇస్తున్నాం. నిన్నటి రోజున P4 గురించి, చంద్రబాబు నాయుడు గారి తొలి అడుగు గురించి, అమరావతిలో జరిగిన చర్చ గురించి, అమరావతిలో జరుగుతున్న 9,34,000 కోట్ల రూపాయల అభివృద్ధి నిధుల గురించి చర్చలు జరగడంలా. నేను ఒకటే అడుగుతున్నా ఆంధ్రప్రదేశ్ పోలీసుల్ని, అయ్యా మహానుభావులారా, పోలీస్ వ్యవస్థకు దండం పెట్టి అడుగుతున్నా, రూల్స్ ఎవరు బ్రేక్ చేసినా మీరు ఎందుకు చర్యలు తీసుకోరు? అదే ఒక సామాన్యుడు 1 వే బోర్డు పెట్టిన దగ్గర కానీ ఒక వెహికల్ తీసుకుపోతే ఇమీడియట్ గా ఆ బండి సీజ్ చేస్తారు, ఫైన్ వేస్తారు, లేకపోతే పక్కన నుంచో పెడతారు కదా. మరి మీరు 3 వెహికల్స్ కి పర్మిషన్ ఇచ్చారు, 100 మందికి పర్మిషన్ ఇచ్చారు, అతను రూల్స్ వైలేట్ చేసి జాతరలాగా జనాలను వేసుకొని రోడ్డు ఎక్కితే మీరు అక్కడి దాకా ఎందుకు పోనిచ్చారు? మధ్యలో ఎందుకు వెనక్కి తిప్పి పంపలే? ఈ రోజు మరో 2 ప్రాణాలు పోయాయి, లేదా 3వ ప్రాణం కూడా పోయింది అంటున్నారు. మరి ఈ 3 ప్రాణాలకి మళ్ళా పరామర్శకు వస్తే మీరు అనుమతిస్తారా? అదే జరుగుతుంది. అంటే 1 సంవత్సరం క్రితం జరిగిన కార్యక్రమానికి సంబంధించి ఒక మిస్యాప, లేకపోతే అతను ఆత్మహత్య చేసుకున్నాడా, లేకపోతే పోలీసుల వేధింపులు, ఏ కారణాలైనా సంవత్సరం తర్వాత వచ్చి ఈ రోజు గుర్తొచ్చిందా? దాని ఈవెంట్ డిజైన్ చేసింది ఎవరు? ఆ ఈవెంట్ డిజైన్ చేసిన దాంట్లో బలిపశువులైనా ఈ పోయిన ప్రాణాలు ఎలా వస్తాయి? ఆ ఫ్యామిలీలకు ఏం న్యాయం చేస్తారంటే కాంపెన్సేషన్ ఇవ్వడం న్యాయమా? కాకపోతే వీళ్ళ ముగ్గురికి రేపు పరామర్శకి పర్మిషన్ అడుగుతారు. పోలీసు వర్యులారా మీరు ఇస్తారా? ఇస్తారు. ఎంత ఉదారం. అంతేకాదు, నేను ఒక మాట అడుగుతున్నా, ఈ రోజున ఇప్పుడే బ్రేకింగ్ ప్లేట్స్ లో చూస్తున్నా, జగన్మోహన్ రెడ్డి గారు వాడిన బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని సీజ్ చేశారు. శబాష్, మంచి పని చేశారు. కానీ ఎన్ని రోజుల తర్వాత ఏ ముహూర్తం ఏమన్నా డిసైడ్ చేశారు? ఇప్పుడు దాకా దాన్ని సీజ్ చేయకుండా ఆ స్పాట్ లోనే ఎందుకు సీజ్ చేయాల? ఇమ్మీడియట్ గా ఎందుకు సీజ్ చేయాల? రైట్, ఎవరికైంది ఆ వెహికల్? రైట్, ఒక్క నిమిషం. రాజేష్ గారు గుడ్ ఈవినింగ్. ఈ జరిగిన ఘటన సింగయ్య అనే ఒక అమాయకుడి ప్రాణం, వాళ్ళ కార్యకర్త కావచ్చు, ఇంకో కార్యకర్త కావచ్చు, మొత్తం మీద ప్రాణం కదా, మనిషి ప్రాణం. అది పీక మీద నుంచి టైర్ అయిపోతే చచ్చిపోతే ఆ రకంగా మాట్లాడటం, మా కార్యకర్తే కానీ, లేకపోతే అదేదో వీడియోని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చేసి ఉంటారు అని ఇంకొక మాజీ మంత్రి దానికి కలర్ ఇవ్వడం, వీటికి తోడు ఇలాంటి దబాయింపులు, లేకపోతే నాకు స్వేచ్ఛను ఇస్తే జరిగే కాదు కదా, మీరు తిరిగినప్పుడు నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీకు పవన్ కళ్యాణ్కి ఎలాంటి స్వేచ్ఛను ఇచ్చానని అసలు ఆ ట్వీట్ చేయడానికి ఆయనకు మనసు ఎలా వచ్చిందో నాకు అర్థం కావట్లా. చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ గారికి ఎంత స్వేచ్ఛనిచ్చాడో తిరగడానికి జగమంతా తెలుసు కదా. అయినా అలా అబ్బాయి ఎలా రాస్తారా అసలు నిజంగా? సో ఇవన్నీ చూస్తూ ఉంటే ఈ వైసీపీ యొక్క ఆలోచన ధోరణి ఎలా అనిపిస్తోంది? సార్ వికే గారు, ముందుగా మీకు, రవిచంద్రారెడ్డి గారికి, అలాగే రామకృష్ణ గారికి, ప్రేక్షకులకు కూడా హృదయపూర్వక నమస్కారం అండి. సార్ ఇప్పుడు మీరు చెప్తున్నట్టు రోజా గారు ఒక వెర్షన్ చెప్తున్నారండి. అంటే ఇది మార్ఫింగ్ వీడియో, ఫేక్ వీడియో అని ఆవిడంటది, సీదిరి అప్పలరాజు అంటాడు. అమ్మటి రాంబాబు వచ్చి మీరు ఎందుకు రోప్ పార్టీలు పెట్టలేదు, రోప్ పార్టీలు పెట్టుండుంటే ఆయన అందులో పడిపోకుండా ఉండను కదా అని అతను. ఆ విషయంలో నేను కూడా ఏకీభవిస్తానండి. జగన్మోహన్ రెడ్డి ఎటైనా పరదాలు కట్టాలి మీరు కూడా, ఇక నుంచి రోప్ పార్టీలు కాదు పరదాలు కూడా ఉండాలి. వస్తాను సార్, వస్తున్నాను, అదే ఆ పాయింట్ కి వస్తున్నానండి. అంటే అక్కడ అంబటి రాంబాబు ఆ వ్యక్తి అందులో పడిపోవడం నిజమే అని చెప్తున్నాడు. ఎందుకంటే రోప్ ఉంటే పడకపోను అంటే రోప్ లేక పడిపోయాడనే అర్థం. వీళ్ళేమో దాన్ని మార్ఫింగ్ అంటారు. ఇప్పుడు నిన్న జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన ట్వీట్ లో ఆయన ఎక్కడన్నా అది మార్ఫింగ్ వీడియో అనే మాట అక్కడ మెన్షన్ చేశాడండి. ఆయన చెప్పడం అంటే వీళ్ళు చాలా సిస్టమేటిక్ గా చేస్తారు సార్. ఏ పని చేసినా 3 వెర్షన్లు ప్రజల్లో పంపిస్తారు. ఎవడు ఏది నమ్మితే అది, అన్ని కూడా వైసీపీకి అనుకూలంగానే ఉంటాయి. అలా అంత సిస్టమేటిక్ గా క్రైమ్ చేయటం, ఆ క్రైమ్ ని తప్పించుకోవడం వెన్నతో పెట్టిన విద్యండి వీళ్ళకి. అయితే మీరు ఇందాక చూపించిన వీడియోలు చూస్తే నాకే మనసు చాలా కలత అనిపించింది సార్. ఆ వీడియోలు చూసిన తర్వాత ఇమ్మీడియట్ గా ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ చేయాల్సిన పని ఏదైనా ఉంది అంటే వైఎస్ఆర్సీపీ అనే పార్టీని నిషేధించాలి సార్. ఎందుకు నిషేధించాలంటే ఇక్కడ ఇప్పుడు రాబోయే జనరేషన్, ఈ జనరేషన్ ఏదైతే ఉందో అందరూ యువత, ఆ యువతలో ఒక ఉన్మాదాన్ని నింపేస్తున్నారండి, ఉన్మాదాన్ని ఇంజెక్ట్ చేస్తున్నారు. ఇదే పని పాకిస్తాన్ లోనో లేకపోతే సిరియాలోనో కొద్దిమంది మతం పేరుతో ఉన్మాదాన్ని ఇంజెక్ట్ చేస్తారు. ఆ ఉన్మాదం ఎక్కడి దాకా వెళ్ళిపోద్దంటే గన్నలు తీసి ఎదుటి కాల్చి పారేసేదాకా వెళ్ళిపోద్దండి. దానికి ఆ ప్రయత్నం చేసినాడు ఎవడైతే అలా ప్రోత్సహించాడో, ఎవడైతే అలాగా ఆ హేట్రెడ్ స్పీచ్లు ఇచ్చాడో ముందే ఆయన అరెస్ట్ చేస్తారండి. తర్వాత ఆ సంస్థను నిషేధిస్తారు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి అనే ఒక మాజీ ముఖ్యమంత్రి గారు, ప్రస్తుత ఎమ్మెల్యే గారు
ఆయన డైరెక్ట్ గా మీడియా ముందుకు వచ్చి రప్పా రప్ప నరికెత్తే నేను సంతోషిస్తాను, రప్పా రప్ప నరికేస్తానంటే మంచిదే కదా అనే స్టేట్మెంట్లు ఇవ్వడం ద్వారా ఈ ఇక్కడ ఉన్న యువత ఎవరైతే వైసీపీ మొత్తంలో ఉన్నారో ఆ యువత మొత్తాన్ని ఈ రోజున కత్తులు పట్టుకునే దాకా తీసుకొచ్చాడండి. మొన్నటిదాకా జస్ట్ బోర్డులు చూపించారు నరుగుతామని, ఇప్పుడు కత్తులు చూపిస్తున్నారు. ఆ కత్తులు వాడడానికి ఎక్కువ టైం ఏం పట్టదండి. ఇంకొక 2-3 నెలల్లో ఆ కత్తులు కూడా, అంటే చంపుతానని బోర్డు చూపిస్తేనే మా అన్న కళ్ళల్లో ఇంత ఆనందం వచ్చిందంటే, ఒక 2-3 తెలుగుదేశం కార్యకర్తలను, ఒక 2-3 జనసేన కార్యకర్తలను నరికి పారితే మా అన్న ఇంకెంత ఆనందపడతాడో అనే ఉన్మాదంలోకి ఈ రోజున వైఎస్ఆర్సీపీ యువత వెళ్ళిపోతుందండి. ఈ ఉన్మాదాన్ని జగనోన్మాదం అనొచ్చు. చూస్తుంటే ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు తనకు తానుగా క్రియేట్ చేసిన ఉన్మాదం అండి దీన్ని ఇమీడియట్ కంట్రోల్ చేయబోతే సార్ పార్టీలు రాజకీయాలు ఎప్పుడు ఉండియే కానీ ఒక తరాన్ని మొత్తం మనం ఆంధ్రప్రదేశ్లో కోల్పోతామండి. అయితే రెండో పాయింట్, ఇందాక రామకృష్ణ గారు అన్నట్టు ఎస్పీ గారు ప్రెస్ మీట్ అనేది మొత్తం వ్యవహారాన్ని అంతా మొత్తం కన్ఫ్యూజ్ చేసి పారేసిందండి. ఎందుకు చెప్తున్నానంటే వైసీపీ స్ట్రాటజీ చెప్తున్నానండి. ఇప్పుడు అక్కడ ఆ సింగయ్య అనే ఆయన ఈ జగన్ గారి కారులో పడిపోవడం చూశాడు. ఒక ఆయన, అరే జగన్ గారి కారులో పడిపోయాడు, ఈ విషయం కానీ బయట వెళ్తే బాగోదు, దీన్ని ఎలాగైనా వెంటనే మనం దీన్ని మ్యానిపులేట్ చేయాలనుకుని ఈయన ఫోన్ చేశాడు. ఫోన్ చేసి ఆ వెహికల్ పలానా వెహికల్లో పడిపోయాడు, అది పలానా వ్యక్తిది, అది టాటా సఫారీ 001 నెంబరు అని ఒక రాంగ్ ఇన్ఫర్మేషన్ పంపించారు. ఆ పంపించినోడు ఎవరి దగ్గరికి ఇన్ఫర్మేషన్ వెళ్తే ఆ ఇన్ఫర్మేషన్ ఎస్పీ గారికి వచ్చింది. ఎందుకంటే ఎస్పీ గారు ఒకవేళ ఆ చనిపోయిన వ్యక్తి జగన్ గారి కారులో పడిపోతేనే అది బ్రేకింగ్ న్యూస్ కాబట్టి ఎస్పీ గారి స్థాయి వ్యక్తి వచ్చి ఇమీడియట్ గా ప్రెస్ మీట్ పెట్టాలి. లేదు ఏదో వెహికల్లో ఎవరో పడిపోయి చనిపోతే అది జగన్ గారి వెహికల్ మాత్రం కాదు అని చెప్పడానికైతే ఎస్పీ గారు ఆగమేఘాల మీద వచ్చి అక్కడ ప్రెస్ మీట్ పెట్టాల్సిన అవసరం లేదండి. దీని అంతటి వెనకాతల ఒక క్రిమినల్ కాన్స్పిరసీ నడిచిందండి. దీని మీద ఎంక్వైరీ జరగాలి. ఎందుకంటే వివేకానంద రెడ్డి గారు చనిపోయిన వెంటనే అది గుండెపోటు అని చెప్పి ప్రచారంలో తీసుకొచ్చారు. గుండెపోటు అని మొత్తం జనానంతటినీ కూడా తప్పుదారి పట్టించారు. అది గుండెపోటు కాదురా బాబు, అది ఎవరో చంపేశారని గవర్నమెంట్ అడ్డుకుంటే అయితే ఈసారి చంద్రబాబు నాయుడు గారి మీద దోషేస్తామని చెప్పి ఆయన మీద దోషిస్తారు. ఇక్కడ కూడా సేమ్ అదే స్ట్రాటజీ ప్లే చేశారండి. ఆ చనిపోయింది ఏదో టాటా సఫారీకి కింద పడిపోయాడు అనేది క్రియేట్ చేశారు. అది ఒకవేళ నమ్మేస్తే అయిపోయింది అక్కడితో. అది ఇప్పుడు నమ్మకుండా అసలు వీడియో బయటకు వచ్చింది కాబట్టి లేదు సింగయ్య అప్పుడు పడిపోయినప్పుడు బాగానే ఉన్నాడు, దారిలో హాస్పిటల్ తీసుకెళ్ళినప్పుడు చంపేశారు తెలుగుదేశం వాళ్ళు అంటున్నారు. ఇప్పుడు అంటే వాళ్ళు చేసిన నేరాన్ని కనుక మేము బయట పెడితే ఆ నేరం మా మీద తోసేస్తారండి. అది అప్పుడు అదే జరిగింది, ఇప్పుడు కూడా అదే జరిగింది. కాబట్టి దీని వెనకాతల ఎవరున్నారో తెలియాలి. ఎవరు ఈ ఇన్ఫర్మేషన్ ని ఎస్పీ గారికి ఇచ్చారు, ఎస్పీ గారికి తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చింది ఎవరు, అధికారి ఇచ్చారా లేకపోతే వైసీపీ నాయకుడు ఇచ్చాడా? కాబట్టి ఇది ఇంటెన్షనల్ గా జరిగింది కాబట్టి దాని మీద చర్యలు తీసుకోవాలండి. ఎందుకంటే నేను హానెస్ట్ గా ఒప్పుకుంటానండి, యాక్సిడెంట్లు ఎక్కడైనా జరుగుతాయి, యాక్సిడెంట్లు ఎవరు కావాలని చేయరు. అయితే ఇక్కడ యాక్సిడెంట్ జరిగిన విధానం ఒకటండి, అంటే పర్మిషన్ లేకుండా వచ్చి యాక్సిడెంట్ చేయడం ఒకటైతే, ఆయన చావు బతుకుల్లో ఉంటే అరే కారు కింద మన ఎదో టైర్లో ఒక వ్యక్తి పడిపోతే అవతల పక్క ఉన్న వ్యక్తికి జగన్ గారికి తెలియదండి, తెలిసి ఆయన చెప్పి మన కారు కింద పడిందని తెలియకూడదంటే దీన్ని ఇమీడియట్ గా మ్యానిపులేట్ చేయండి అని ఆర్డర్స్ ఇచ్చాడు. అక్కడ పడిపోయండి చావు బతుకుల మధ్యలో ఉన్న ఒక దళిత వృద్ధుణ్ణి పక్కకి లాగి పారేయించేశాడు. అక్కడ పారేసి చావు బతుకుల్లో అతను అలా ఉంటే సొంత కార్యకర్త వదిలేసి వెళ్ళిపోయారండి. అది అన్నిటికన్నా పెద్ద నేరం సార్, అన్నిటికన్నా పెద్ద నేరం. ఎవరో సంవత్సరం కింద చనిపోయిన వ్యక్తి మీద ప్రేమ చూపించడానికి వెళ్తున్న జగన్మోహన్ రెడ్డి తన కారు కింద పడిపోయి ప్రాణాపాయంలో కొట్టుకుంటున్న వ్యక్తిని ఒక కుక్కని ఈడ్పించినట్టు ఈడ్పించి ఆ పక్కన పారేయించాడంటే ఎంత దారుణం అంటే సార్, ఎంతో క్రూరమైన మెంటాలిటీ ఉంటే తప్ప అలా చేయలేరండి. దీని అంతటి మీద కూడా ఎంక్వైరీ జరగాలి సార్, ఎంక్వైరీ జరిగి. ఎందుకంటే ఈ రోజు వాళ్ళు ఏమంటారు, ఒక వైసీపీ నాయకుడే పోలీసులకు ఫోన్ చేశాడు వెంటనే పేరుతో సహా బయటకు వస్తోంది సార్. అదే సార్, ఇప్పుడు అదే పెద్ద నేరం అండి. ఇప్పుడు యాక్సిడెంట్ జరగడం అనేది ఒకవేళ చూసుకోకుండా డ్రైవర్ గారు లేకపోతే ఆయన పడిపోవటమో లేకపోతే ఈ గుంపులో ఎవరైనా తోసేయడం మీద జరిగిందండి. కానీ దాన్ని అంటే తప్పుడు సాక్ష్యాలు సృష్టించడం, సాక్ష్యాలను చెరిపేయటం, తద్వారా ఇది ప్రతిపక్షాల మీద దోసేయడం. ఇప్పుడు ఏమన్నారండి, ఆ తెలుగుదేశం పార్టీ లేకపోతే కూటమి ప్రభుత్వం సరైన రక్షణ కల్పించలేదు కాబట్టి ఆయన చనిపోయాడు, అయితే దీనికి బాధ్యత తెలుగుదేశం పార్టీ. అంటే వాళ్ళు నేరం చేస్తారు, వాళ్ళు చంపేస్తారు, అది మా మీద వేస్తారు. వాళ్ళు చంపేయటం ఒక పెద్ద నేరం అయితే అది నిరపరాధుల మీద వేయడం అంతకన్నా పెద్ద నేరం అండి. సైకోలండి వీళ్ళంతా, సైకోలకి. ఇప్పుడు పోలీసు వారు కూడా చాలా అప్రమత్తంగా ఉండాలండి. నేను గతంలో కూడా ఎవరో ప్రవీణ్ పగడాలు చనిపోయినప్పుడు కూడా పోలీసు వారికి ఇదే చెప్పాను నేను, యాక్సిడెంట్ అని చెప్పి. నేను అదే అడగబోతున్నాను. మా ప్రవీణ్ పగడాల గారు చనిపోయినప్పుడు రాజేష్ గారు
ఇనిషియల్ గా మీరు కూడా రియాక్ట్ అయ్యారు. ప్రవీణ్ ప్రగడాలది హత్య అనే ఇది మీరు కూడా ఫస్ట్ డేనో సెకండ్ డేనో మాట్లాడారు. తర్వాత మీరు సరే మీకు వచ్చిన సమాచారం మేరకు మీ వెర్షన్ మార్చుకుని ఉండొచ్చు. కానీ అప్పుడు ఊరు వాడ ఏకం చేసి పడేశారు. అది హత్య యాక్సిడెంటా సెకండరీ, కానీ అప్పుడు చేసిన హడావుడి అది క్రిస్టియన్ సంఘాలు కావచ్చు, లేకపోతే కొంతమంది దళిత సంఘాలు కావచ్చు, లేదా కొంతమంది దళిత నాయకులు కావచ్చు, పేర్లు ఎందుకులే మీరు చెప్తే చెప్పండి, నేను ఎందుకు చెప్పడం. కానీ మామూలు హడావుడి చేయాల కదా. దాని మీద పోలీసులు స్పెషల్ సిట్టేసి నివేదిక ఇచ్చిన తర్వాత కూడా అబ్బాయి వదిలేదు లేదు అని ఎంత హడావుడి చేయాలో సోషల్ మీడియాలో రోడ్ల మీద నానా విభత్సం చేశారు కదా. ఇప్పటికీ ఒకరిద్దరు నేను చూస్తూ ఉంటాను, ఇప్పటికీ దాన్ని ఇది చేస్తూనే ఉంటారు. మరి ఒక్కరు కూడా అక్కడ మాట్లాడిన వాళ్ళు ఇక్కడ సింగయ్య విషయంలో దళితుడేగా సింగయ్య కూడా, అవును సార్, ఒక్కరు కూడా మాట్లాడరే. ఆ నాయకులు మాట్లాడరు, సోషల్ మీడియాలో మాట్లాడిన వాళ్ళు మాట్లాడరు. అంటే ప్రాణం ఒకరికొకలా ఉంటుందా ఏంటి అసలు? అంటే అప్పుడు చేసిన వాళ్ళందరూ వీళ్ళే అనుకోవాలి కదా, జగన్మోహన్ రెడ్డి గారి కోసమే చేశారనుకోవాలి, ఎందుకంటే వాళ్ళే ఇప్పుడు చేయట్లేదు కాబట్టి. అంతేనా, ఇంకా వేరే ఏమైనా ఉంటుందా? సార్ అనుకోవడం కాదు సార్, అది జగన్మోహన్ రెడ్డి గారు చేయించిందే. అంటే జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ పార్టీ ఐపాక్ టీం ఇచ్చే స్ట్రాటజీలు ఎలా ఉంటాయంటే, ఏ విషయాన్ని డైరెక్ట్ గా టేకప్ చేయాలి, ఏ విషయాన్ని వెనకుండి అక్కడున్న కుల నాయకులతోటో మత నాయకులతోటో ముందుకు తీసుకెళ్లాలనేది రెండు వెర్షన్లో వాళ్ళు డీల్ చేస్తారండి. అంటే ఎదుటి పార్టీని ఇబ్బంది పెట్టడానికి. ఇక్కడ ప్రవీణ్ పగడాల గారి కేసులో అది యాక్సిడెంట్ కాబట్టి వీళ్ళు డైరెక్ట్ గా ఇన్వాల్వ్ అయితే అబస్పాలు అయిపోతారు. అందుకని హర్ష్ కుమార్ లాంటి వాళ్ళు, లేకపోతే మరొక లాంటి వాడు, లేకపోతే ఇంకొకకుండా తీసుకొచ్చి ముందు పెట్టి ఆడేస్తారు వీళ్ళు. ఇక్కడ సింగయ్య గారి విషయంలో ఇది డైరెక్ట్ అయిపోయింది కాబట్టి ఇమీడియట్ గా ఎస్పీ గారికి ఫోన్ చేసి దాన్ని మొత్తం మ్యానిపులేట్ చేశారు. ఇప్పుడు వీడియో బయటకు వచ్చేటప్పటికే మార్ఫింగ్ అంటున్నారు సార్. ఆయన ఎవరో గోరెంట్ల మాధవ్ గారి వీడియో అది మార్ఫింగా లేకపోతే ఒరిజినల్ అనేది రాష్ట్రంలో ఎవరికైనా తెలియనోడు ఎవరైనా ఉన్నారండి? తర్వాత అనంతబాబు వీడియో ఒకటి రిలీజ్ అయింది సార్, అది మార్ఫింగా ఒరిజినల్ అని తెలియనోడు ఎవరున్నాడు సార్? అలాగే సింగయ్య గారి వీడియో కూడా ఏదో ఒకవేళ మార్ఫింగ్ అనొచ్చు, కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలంత అమాయకులు కాదండి. వీళ్ళు ఇంతకన్నా డ్రామాలు ఆడారండి. వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఇంతకన్నా గొప్ప డ్రామాలు గొప్పగా పండించారు, కానీ ప్రజలు ఎవరైనా నమ్మారా సార్? ఈ రోజు కూడా వాళ్ళ బతుకదే. ఇప్పటికీ కూడా వాళ్ళంతా అంటే మ్యాటర్ వీక్గా ఉన్నప్పుడే పబ్లిసిటీ పీక్స్ లో ఉంటుందండి. జనం మాకు వచ్చేస్తున్నారని వాళ్ళు ప్రూవ్ చేసుకోవడానికి ఇంత తాపత్రయం ఎందుకు పడుతున్నారంటే, జనాల్లో వాళ్ళ మీద ఉన్న ఆసక్తి కూడా తగ్గిపోయింది. రేపు ఆ 11 కూడా రావనే పరిస్థితిలోకి వెళ్ళిపోయారు సార్. కాబట్టి క్రైమ్ ని పర్ఫెక్ట్ గా దారి తప్పించడానికి ట్రై చేశారు సార్. దీని మీద ఖచ్చితంగా ఎంక్వైరీ జరగాలండి. ఇందాక నేను ప్రవీణ్ పగడాల గారి విషయంలో కూడా చెప్పబోయేది అదే. ఎందుకంటే ముందు లోకేష్ గారికి యాక్సిడెంట్ అని చెప్పారు పోలీసు వారు, మాకు కూడా చెప్పారు, మాకు ఆధారాలు చూపించారు, మేము నమ్మాము, మాట్లాడేసాం. తర్వాత 4-5 రోజుల దాకా యాక్సిడెంట్ అంటే ఆధారాలు చూపించలేదు పోలీసులు. చూపించబోయేటప్పటికి అగో లోకేష్ గారు ఆల్రెడీ అది యాక్సిడెంట్ అని చెప్పేశారు, అది హత్య అయినా కూడా ముందే ఎలా చెప్పేశాడు ఆయన, ఎలా చెప్పేశాడని ఈ వైసీపీ వాళ్ళు అందరూ మొదలు పెడితే అప్పుడు నేను పోలీసు వారి దగ్గరికి వెళ్ళి మీరు కానీ దీనికి ఆధారాలు చూపించబోతే నేను కూడా ఇది హత్య నమ్మాల్సి వస్తుందని కొంచెం ఏదో ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేసినట్టు మేము మాట్లాడటం వల్ల ఇమీడియట్ గా రోజు సాయంత్రానికి వచ్చాళ్ళు ఆధారాలు చూపించారు. అయితే ఇప్పుడు నేను డీజీపీ గారికి పోలీసు వారికి ఒకటే విన్నవిస్తున్నానండి, అవతల ఉండే వ్యక్తి మామూలు వ్యక్తి కాదు. క్రైమ్ ని ఎన్ని రకాలుగా చేయాలో ఫుల్ ట్రైన్డ్ ఇన్ డెహ్రాడూన్ అన్నట్టు ట్రైన్డ్ ఇన్ పులివెందుల జగన్మోహన్ రెడ్డి. అతను ఒక నేరాన్ని చేసి దాని నుంచి ఎలా తప్పించుకోవాలి, అది ఎదుటోడి మీద ఎలా తోసేయాలి అని మీరు క్షణం గ్యాప్ ఇస్తే చేసి పారేస్తాడు. కాబట్టి పోలీసు ఎంత అప్రమత్తంగా ఉండాలంటే అంత అప్రమత్తంగా ఉండాలండి. ఆ మాస్క్ ఏదో ఫ్యాబ్లో బారో ఏదో కానీ పేరు చెప్పేవారు, అతను జగన్మోహన్ రెడ్డి కోటి కూడా సరిపోడు. ఫ్యాబ్లో ఎస్కోబార్ అండి. ఇతనుకున్న ఆలోచనకి ఇతను పక్కన ఉన్న టీంకి క్రైమినల్ డీల్ చేసే విధానానికి ఇతని ఎడంకాలు గోరు కూడా సరిపోడు. అలాంటి వ్యక్తి రోజున మనకి ప్రతిపక్ష నాయకుడిగా చలామణి అవ్వాలని ప్రయత్నిస్తున్నప్పుడు పోలీస్ ఇమ్మీడియట్ యాక్సిడెంట్ జరిగింది, ఎన్నే పట్టుకోవాలి, ఎన్నే కేసు పెట్టాలి, ఎన్ని ఇచ్చేయాలి, దానికి కావాల్సిన ఆధారాలు చూపించాలి. అలా కాకుండా ముందో మాట ఎదరో మాట వచ్చిందంటే దాన్ని ఎలా కావాలంటే అలా వాడించుకుంటారండి. ఈవేళ ఓన్లీ ఎస్పీ గారు ప్రెస్ మీట్ ఒక్కటే వాళ్ళని బతికించేసేలాగా జనాలు అందరిలో కూడా మమ్మల్ని బ్యాట్ చేయడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి పోలీసు వారు మాత్రం చాలా అప్రమత్తంగా ఉండాలి సార్. అప్రమత్తంగా లేరని ఎందుకు అనుకోవడం, దాంట్లో కూడా కొన్ని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి చాలా మంది అధికారుల మీద. నేను అనకూడదని నేను అనలేదు సార్. అదే చాలా మంది మీ అధికారుల మీద కొన్ని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి, ఇంటెన్షనల్ గా జరుగుతోంది అనే దీంట్లో. సో దీని మీద రామకృష్ణ గారి ఒపీనియన్ ఒకటి, పాస్టర్ ప్రవీణ్ పగడాల గారి మృతి జరిగినప్పుడు జరిగిన హడావుడి కానీ అప్పుడు మాట్లాడిన వాళ్ళు కానీ వాళ్ళు ఇప్పుడు ఈయన విషయంలో ఎందుకు మాట్లాడడం లేదు అనేది ఒక చర్చ ఉంది, ఆల్రెడీ తిరుగుతోంది మీడియాలో కానీ
సమాజంలో కానీ చర్చ జరుగుతుంది. అప్పుడు అసలు చెలరేగిపోయి సోషల్ మీడియాలో అక్కడ ఇక్కడ మాట్లాడారు, ఇప్పుడు ఎందుకు మాట్లాడడం లేదు అనేది ఒకటి. తర్వాత ఇందాక నేను చూపించిన వీడియో కత్తులతో డాన్స్లు వేయడం. సార్ కత్తులు అంటే మారణాయుధాలు కదా, అవి మారణాయుధాలు కదా. గన్స్ ఆర్ మేడ్ ఆఫ్ రూల్స్ బట్ నాట్ స్వార్డ్స్ అని. తుపాకులకు అయితే చట్ట ప్రకారం పేలుతాయి కానీ కత్తులకి చట్టం ఉండదు, అడ్డదిడ్డంగా నరికేసుకుంటూ వెళ్ళిపోవడమే. సో ఈ కత్తులు పట్టుకుని అలా ఆ రకంగా డాన్స్లు వేయడము నేరమా కాదా అనేది ఒకటి. మారణాయుధాలు, అన్ని మారణాయుధాలు వాళ్ళకి ఎక్కడి నుంచి వచ్చినాయి, అసలు ఎందుకు మారణాయుధాలు వాళ్ళకి అవసరం ఏంటి, పట్టుకొని డాన్స్ వేయాల్సిన అవసరం ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు అలా మాట్లాడిన తర్వాతనే తప్పేంటి, జాతరలో నరికినట్టు నరికితే తప్పేంటి, సినిమాలో మాటలు మాట్లాడిన తప్పేనా అని ఆయన అనడంతోనే ఇది మొదలైంది. సో దీనికి ఇది ఏ రకమైన చర్యలకి అట్రాక్ట్ అవుతుంది అనేది మాట్లాడదాం. రామకృష్ణ గారు, ఒకటి ఈ ఘటన నేపథ్యంలో సొసైటీ నుంచి అంటే వైసీపీకి అనుబంధంగానే ఉన్నారనుకోవాలి వాళ్ళందరూ. ఎందుకంటే డెఫినెట్గా పాస్టర్ ప్రవీణ్ పగడాల గారి మృతి బాధాకరమే. అది యాక్సిడెంటా లేకపోతే హత్య, అదే దర్యాప్తు జరిగింది, పోలీసులు యాక్సిడెంట్ అని అప్పుడే చెప్పారు, అది వేరే విషయం. నేను ఇప్పుడు ఆ వివాదంలోకి వెళ్ళట్లేదు. కానీ అప్పుడు ఎంత రచ్చ చేశారు, సీనియర్ నాయకులు చేశారు, అసలు సోషల్ మీడియా అయితే హోరెత్తిపోయింది. ఇప్పుడు సేమ్ దళితుడే కదా ఈయన కూడా, సింగయ్య కూడా. జగన్మోహన్ రెడ్డి కారు కింద పడి దళితుడు చనిపోతే ఆ ఒక్కళ్ళ నోరు, ఆ నాయకుల నోరు, అందరం కాదు, ఆ నాయకులు ఎందుకు అప్పుడు మాట్లాడే వాళ్ళు ఎందుకు మాట్లాడడం లేదనే దానికి నాకు సమాధానం దొరక ఒకటి. రెండోది, ఇందాక నేను చూపించిన విజువల్ అండి, మీరు చెప్పాలి, అవి మారణాయుధాలు కదా కత్తులు. మారణాయుధాలు ఆ రకంగా పట్టుకుని ఒక ఊరేగింపులాగా చేస్తూ ఉంటే అది చట్టానికి పట్టదా? ఎలా చూస్తూ ఊరుకుంటారు? అది ఎప్పుడు జరిగిందో, నిన్న జరిగిందో మొన్న జరిగింది. లోకల్ పోలీస్ ఎలా ఊరుకుంటారు? అది తప్పు కదా అది అలా చేయడం. మారణాయుధాలు ఎక్కడ తెచ్చారు అవన్నీ? చట్టం ఏం చెప్తోంది ఇట్లాంటి విషయాల్లో? ఫుల్ స్క్రీన్ వేయండి అది. వెంకటకృష్ణ గారు, సార్ మీరు ఆర్మ్స్ యాక్ట్ ప్రస్తావన తెచ్చారు కాబట్టి మామూలుగా మాట్లాడకుండా ఇండియన్ ఆర్మ్స్ యాక్ట్ ముందర పెట్టుకొని మాట్లాడుతున్నాం. చెప్పండి. ఎందుకంటే ఇక్కడ ఏంటంటే టు అరెస్ట్ ఎనీ పర్సన్ ఫౌండ్ క్యారీయింగ్ ఆర్ కన్విన్సింగ్ ఎనీ ఆర్మ్స్, ఒకటే వర్డ్ ఇమ్మీడియట్ గా వాళ్ళని అరెస్ట్ చేయాలనేది చట్టంలో చెప్తున్నది. అరెస్ట్ చేసిన తర్వాత, సీజర్ చేసిన తర్వాత దాని యొక్క లైసెన్సులు, మిగతా విషయాలు పోలీసులు విచారణ చేయాలి. మరి ఇంతగా చట్టంలో క్లియర్ గా చెప్పబడి ఉన్నప్పటికీ, చట్టాలు క్లియర్ గా నిర్దేశిస్తున్నప్పటికీ కనీస ప్రమాణాలు పాటించకుండా ఒక ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి, 5 సంవత్సరాల పాటు రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి పార్టీ, ఆ పార్టీ శ్రేణులు ఈ విధంగా చట్ట ఉల్లంఘన చేస్తూ చట్టాన్ని తమ చేతుల్లోకి చూసుకొని విచ్చలవిడిగా వాళ్ళు ప్రవర్తిస్తూ ఉంటే ఏం చేయాలి? ఇంకా వీళ్ళని వాళ్లకు బుద్ధి చెప్పవలసిన పోలీసు. నేను ఒకటే అంటానండి, అవినీతి పరులండి, అవినీతి పరులు. ఒక ఎస్పీ, ఒక ఐపీఎస్ ఆఫీసర్ 1000 కోట్లు సంపాదిస్తున్నాడు రిటైర్డ్ అయ్యేసరికి. ఒక ఐఏఎస్ ఆఫీసర్ 1000 కోట్లు వాళ్ళ ఆస్తులు, వ్యాపారాలు, రాష్ట్రాల్లో, వివిధ రాష్ట్రాల్లో మైనింగ్లు, కంపెనీలు, కెమికల్ ఫ్యాక్టరీస్, ఫార్మా కంపెనీస్. ఏమిటి అవినీతి? సమాజం ఏమైపోవాలి? ఇటువంటి ఐపీఎస్ ఆఫీసర్ల వల్ల ఇటువంటి అవినీతిపరులైన ముఖ్యమంత్రులు, మాజీ ముఖ్యమంత్రులకి బలము చేకూరుస్తుందా లేదా? ఈరోజు గుంటూరు సంఘటన చూస్తే ఆ ఎస్పీ యొక్క ప్రవర్తన ఎంత దారుణంగా ఉందో ఒకసారి ఆలోచించండి. ఒకటి గమనించాలి, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి మనస్తత్వం ఏంటి? ఇప్పటికి 11 కేసులు ఉంటాయి, ఇంకో 12వ కేసు అవుతుందని తన సొంత చెల్లెలతోనే వ్యాఖ్యానం చేసినటువంటి వ్యక్తి ఎన్ని కేసులు పెట్టుకొని మీరు ఎన్ని నోటీసులు ఇస్తే ఆయన మనోప్రవృత్తిలో మార్పు వస్తుందని భావిస్తున్నారు పోలీసు వాళ్ళు. ఎలా ట్రీట్ చేయాలి?
చెప్పండి జగన్మోహన్ రెడ్డిని. రఘురామకృష్ణరాజుని ట్రీట్ చేసినట్లు చేస్తారా? చేయగలరా? లేకపోతే నన్ను ట్రీట్ చేసినట్లుగా చేయగలరా? మహాసేన రాజేశ్వరిని ట్రీట్ చేసినట్లుగా పోలీసులు జగన్మోహన్ రెడ్డి చేయగలరా? ఎందుకు ఆయనకి అంత ప్రయారిటీ, ఎందుకు ఆయన ప్రాముఖ్యత, ఎందుకు ఆయన అలా వదిలేస్తున్నారు సమాజం పైకి? ఏమి జరుగుతోంది రాష్ట్రంలో? కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 1 year అయిపోయింది, సంవత్సరం అయిపోయింది. రోజే అంటోంది ఇసుక కేసులు అన్నారు, మద్యం కేసులు అన్నారు, ఆడదాం ఆంధ్రాలో అవినీతి అన్నారు, చివరకు ఇటువంటి తప్పుడు కేసులు పెట్టి వేధించడానికి సిద్ధపడ్డారు అంటూ. ఆడదాం ఆంధ్రాలో రోజా అవినీతి చేయలేదా? బయట పడలేదా? మరి ఈ రోజు రోజా చెప్పిన మాటలు ప్రజలు నమ్మాలా, లేకపోతే కూటమి ప్రభుత్వము ఆమె పైన పెట్టినటువంటి కేసుల గురించి నమ్మాలా? ఆడదాం ఆంధ్రాలో అవినీతే జరగలేదు అనుకున్నామా? మద్యంలో అవినీతే జరగలేదని అనుకున్నామా? ఏంటి ఇవన్నీ కూడా? ఎలా సమాధానం చెప్తుంది ప్రభుత్వం ఇటువంటి వాళ్ళకి? బుజ్జగిస్తారా? బ్రతిమాలుతారా? బామాలుతారా? లేకపోతే లోపాయికారిగా ఒప్పందాలు చేసుకుంటారా? ఇక్కడ ఒకటి గమనించాలి మీరు. ఒక ప్రవీణ్ సంబంధించిన పగడాల ప్రవీణ్ సంబంధించిన అంశం కూడా మీరు ప్రస్తావన చేశారు కాబట్టి నేను ఇంతవరకు పగడాల ప్రవీణ్ కేసు విషయంలో ఎక్కడా కూడా మాట్లాడలేదు. ఎంతమంది అడిగినా నేను మాట్లాడలేదు. కారణం ఏమిటంటే అది చాలా సున్నితమైన సమస్యగా మారిపోయింది, మత సంబంధమైన సమస్యగా మారిపోయింది, మా ప్రజల సెంటిమెంట్లతో ముడిపడిపోయింది. ఆ సెంటిమెంట్ ని ఎన్కాష్ చేసుకున్నటువంటి దుర్మార్గులు మా దళిత నాయకులు. జగన్మోహన్ రెడ్డి పంపించిన కట్టలు జోబులో పెట్టుకొని ఆ ఎపిసోడ్ ఎలా నడిపించారో పిన్ టు పిన్ నాకు తెలుసు. అయినా నోరు మూసుకొని కూర్చున్నాం. ఎందుకంటే ప్రభుత్వము అధికారములు ఉంటే ఒక రకంగా రాజకీయ పార్టీలు ప్రవర్తిస్తాయి, ప్రతిపక్షంలో ఉంటే ఒక రకంగా ప్రవర్తిస్తాయి. అధికారంలో ఉన్న రోజులు జగన్మోహన్ రెడ్డి దళితుల్ని, క్రిస్టియన్లను చూశాడా, దళితులను చూశాడా, ఎవరిని చూశాడు, అందరిని ఊచ కోత కోసేశాడు. అటువంటి జగన్మోహన్ రెడ్డి పిలిచి డబ్బులు ఇస్తే యాక్సిడెంట్ లో చనిపోయినటువంటి పగడాల ప్రవీణ్ ఇష్యూను రాష్ట్ర వ్యాప్తంగా శాంతి భద్రతల సమస్యగా సృష్టించాలని ఎదుగులాట ప్రారంభించి ఎగబడి తెగబడి రాష్ట్రంలో వివిధ రకాల వేషాలు వేసినటువంటి దళిత నాయకులు ఈ రోజు సింగయ్య గురించి ముందరకొచ్చి మాట్లాడతారని ఎలా అనుకుంటాం? సింగయ్యకు మృతి గురించి మాట్లాడాలంటే మూటలు ఇవ్వాలి, ఆ దళిత నాయకులకు మూటలు ఇవ్వాలి. ఆ దళిత నాయకులు మూటలు ఇవ్వడానికి జగన్మోహన్ రెడ్డి సింగయ్య విషయంలో ముందుకు రాలేదు. ఎందుకు? తను చేసిన నేరం, తను హత్య చేశాడు, తను దుర్మార్గానికి పాల్పడ్డాడు. కాబట్టి ఈ దళిత నాయకులకు జగన్మోహన్ రెడ్డి మూటలు ఇవ్వలేదు. ఆ పెద్ద మనుషులు ముందుకు రాలేదు, ఆ పెద్ద మనుషులు ప్రెస్ మీట్ పెట్టలేదు, రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పెట్టలేదు, హైకోర్టులో వెళ్ళి కేసులు వేయలేదు. పగడాల ప్రవీణ్ విషయంలో ప్రభుత్వాన్ని బదనాం చేయాలని, ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకురావాలని అక్కడ కార్యక్రమాన్ని డిజైన్ చేశారు, డబ్బులు తీసుకున్నారు, అన్ని చేశారు. ఒక లాయర్ నాతో అన్నాడు, ఈయన కేసు వేశారండి హైకోర్టులో, ఫీజు ఎవరు ఇచ్చారని నేను అడిగాను. నా ఫ్రెండే జగన్మోహన్ రెడ్డి నుంచి ఫీజు వచ్చింది హైకోర్టులో, ఆయన ఒక వ్యాజ్యం ఫైల్ చేయడానికి, ఆ పెద్ద మనిషి, ఆ ఎక్స్-ఎంపీ గారు. అంటే ఏంటి? నేను ఒకటి అడుగుతా, దళిత నాయకులను ముసుగేసుకొని ఈ ముండా కోరి పనులు చేయకండి, ఇటువంటి లజ్జావిహీనమైన కార్యక్రమాలకు మీరు పాల్పడకండి. అనుభవించారు అంబేద్కర్ పుణ్యాన, అంబేద్కర్ రాసిన రాజ్యాంగం మూలంగా పెద్ద పెద్ద పదవులు చేశారు, పెద్ద పెద్ద పదవులు అనుభవించారు. మీ బిడ్డలు కావలసినంత 3 తరాలకు సంపాదించుకున్నారు, హెలికాప్టర్లో తిరిగారు, విమానాలకి విదేశాలు విహరించి వచ్చారు, కావలసినంత లైఫ్ ను ఎంజాయ్ చేశారు. ఇంకన్నా దళిత జాతిని వదిలిపెట్టండి అయ్యా, వదిలిపెట్టండి దళితుల్ని, వాళ్ళ మానవ వాళ్ళని వదిలిపెట్టండి. అంతేగాని ఈ విధంగా పగడాల ప్రవీణ్ విషయంలో ఓ రకంగా, పేదవాడైన నిరుపేదైనటువంటి ఈ సింగయ్య విషయంలో మరో విధంగా ఎందుకు దళిత నాయకులు ప్రవర్తిస్తున్నారో మీరు అర్థం చేసుకోండి, ప్రజలు అర్థం చేసుకోండి. దళిత నాయకుడు ముందుకు వచ్చి ఉద్యమం చేస్తున్నాడంటే వాడికి రాత్రే సూట్ కేసులు అందుంటాయని అర్థం చేసుకోండి. ఏ దళిత, నేను చెప్తున్నా, దళితులు రేపొద్దు నా పైన విమర్శకు రావచ్చు, యుద్ధానికి రావచ్చు, నేను సిద్ధంగా ఉన్నా, నిరూపించడానికి సిద్ధంగా ఉన్నా. ఎంత దుర్మార్గులు దళిత జాతిని తొక్కిపడేసి అగ్రవర్ణాల కంటే నీచంగా, అగ్రవర్ణాల కంటే ఘోరంగా దళిత జాతిని తొక్కిపడేస్తున్నటువంటి ఈ నీతి మాలిన దుర్మార్గులైన దళిత నాయకుల కారణంగానే ఈ రోజు సింగయ్య లాంటి వాళ్లకు న్యాయం జరగకుండా జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి అరాచకాలను
ప్రశ్నించకుండా జగన్మోహన్ రెడ్డిని నెత్తినేసుకొని ఊరేగుతున్నటువంటి దళిత నాయకులు ఒకటి Right. గమనించుకోవాలి. మీరు తినే ప్రతి అన్నపు మెతుకులైనా దళితులు కష్టించినటువంటి, దళితులు పడ్డటువంటి హింసలు, దళితులు చిందించినటువంటి రక్తం ఆ అన్నములో కలిసి ఉంటాదని మీరు ఒక్క పూటన్నా మీరు భావిస్తే మీరు ఇటువంటి కార్యక్రమాలకు సపోర్ట్ గా ఉండరు. పట్టణాల ప్రవీణ జరిగిన కార్యక్రమాన్ని ఇక్కడ జరుపుకుంటూ పోవడానికి కూడా రీజన్ ఇదే. నేను ఒకటే అడుగుతున్నా, ఎక్కడైనా నష్టపోతున్నది దళిత బిడ్డలే, దళితులే. దళితుల్నే కొడతారు, దళితుల్నే చంపుతారు, దళితుల్నే మానభంగం చేస్తారు, దళితుల్నే శిరోమండనం చేస్తారు చివరికి. కానీ దాన్ని సమర్థించడానికో దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడానికో ఒక రాజకీయ పార్టీ అండ కావాల్సి వస్తున్న ఈ యొక్క దౌర్భాగ్యాన్ని నేను ప్రశ్నిస్తున్నా. జగన్మోహన్ రెడ్డి పండిట్ చేయలేదు, జగన్మోహన్ రెడ్డి మూట ఇవ్వలేదు కాబట్టి ఈ రోజు ఈ నాయకులు ముందుకొచ్చి సింగయ్య గురించి మాట్లాడలేదు. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు మోట్లు ఎలా ఇస్తాడు? కేసు ఇష్యూ జరిగింది ఆయన దగ్గర కాబట్టి ఆయన ఎలా మోట్లు ఇస్తాడు? ఈ ఘటనకు సంబంధించి ముందరికి రాకండి, ఉద్యమాలు చేయకండి, నెగిటివ్ గా ఇస్తే ఇవ్వచ్చు. ఇంకా ఎవరు ముందుకు రాకండి, ఎవరు మాట్లాడకండి అని ఇస్తే ఇవ్వచ్చు మోటర్లు. ఇచ్చారు, అదే జరిగింది. రైట్, ఓకే, రైట్, రావట్లేదంటే ఇదే కారణం. అంటున్నాడు వెంకటకృష్ణ గారు, జగన్మోహన్ రెడ్డిని ఆయనతో పాటు ఉన్న వాళ్ళని మీరు సీరియస్ గా చర్యలు తీసుకోవాలి, వదిలిపెట్టకూడదు. రైట్ రామకృష్ణ గారు, ఒక్క నిమిషం. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు అనేది ఏంటంటే, నన్ను స్వేచ్ఛగా వెళ్ళనిచ్చి ఉంటే మీ పైన అప్పుడు ఆంక్షలు పెట్టానా నేను, ఇప్పుడు ఆంక్షలు ఎందుకు పెడుతున్నారు? నన్ను ఆంక్షలు విధించడం వల్లనే ఇలాంటి జరుగుతున్నాయి. జగన్మోహన్ రెడ్డి మీద ఆంక్షలు ఎక్కడియండి? ఆయన ఎటు పడితే అటు స్వేచ్ఛగా వెళ్ళిపోతున్నాడు కదా. ఆశ్చర్యం అనిపిస్తుంది వెంకటకృష్ణ గారు. ఇప్పుడు ఆయనకు స్వేచ్ఛనివ్వకపోతే 3 కార్లకి 100 మందికి పర్మిషన్ పోలీస్ డిపార్ట్మెంట్ ఇచ్చింది. 5 కార్లు 100 మంది. ఒకవేళ ఆ 100 మందికి కూడా కార్లు అలో చేసేవాళ్ళేమో, లేకపోతే వేరే మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ అలో చేసేవాళ్ళేమో, లేకపోతే అక్కడి నుంచి రాకుండా దగ్గరలో ఉన్న వాళ్ళు వస్తారని అంచనాతో 100 మందికి పర్మిషన్ 100 మంది వస్తారు. సో పర్మిషన్ అయితే గ్రాంటెడ్ కదా. అక్కడ పర్మిషన్ ఇవ్వడమే నేరం అన్నట్టు దాని మీద ఆరోపణ చేయడం కరెక్ట్ కాదు. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు పవన్ కళ్యాణ్ గారిని అక్కడ బయలుదేరి వచ్చినప్పుడు మనం కృష్ణా జిల్లాలో రోడ్డు మీద పడుకొని నిరసన జరపాల్సిన పరిస్థితి వచ్చింది. ఆపలేదా? ఆపలేదా? అర్ధరాత్రి ఆపలేదా? చంద్రబాబు నాయుడు గారు కుప్పంలో తన సొంత నియోజకవర్గానికి పోతానంటే పోనివ్వకుండా తిప్పి పంపలేదా? రేణుగుంట ఎయిర్పోర్ట్ సాయంత్రం దాకా ధర్నా చేయలేదు ఆయన ఎయిర్పోర్ట్ లో. అదే విధంగా వైజాగ్ లో క్రౌడెడ్ గా ఉన్న పరిస్థితులు అనుకూలంగా లేవు, మీరు వద్దు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని వైజాగ్ ఎయిర్పోర్ట్ నుంచి వెనక్కి పంపలేదా? ఈ విధంగా శాంతి భద్రతల సమస్య వైజాగ్ ఎయిర్పోర్ట్ నుంచి వెనక్కి పంపారు. తిరుపతిలో రేణుగుంట ఎయిర్పోర్ట్ నుంచి బయటికి రానిపోతే రేణుగుంట ఎయిర్పోర్ట్ లోనే ధర్నా చేశాడు ఆయన. తర్వాత కుప్పంలో ఆయన బస్ ఎక్కి మాట్లాడడానికి ఇచ్చేస్తే మైకులు సౌండ్ కంటిన్యూ ఇచ్చేశారు, సౌండ్ పని చేయకుండా, బస్సే పని చేయకుండా చేశారు. తర్వాత పశ్చిమ గోదావరి జిల్లాలో అనపర్తి దగ్గర చీకట్లో ఆపేసి వెళ్ళనివ్వకుండా పోలీసులే అడ్డం పడుకున్నారు. ఇది చెప్పాలి, చంద్రబాబు నాయుడు వెహికల్స్ ముందుకెళ్లకుండా ఆనాడు మరి పోలీసులు ఎలా పనిచేశారు అనడానికి ఎగ్జాంపుల్ ఏంటంటే, పోలీసులే వెహికల్ కి అడ్డంగా పడుకున్నారు. చంద్రబాబు నాయుడు వెహికల్ కి లారీలు అడ్డం పెట్టారు, 8 కిలోమీటర్లు నడిచారు. అంగళ్ళ సెంటర్ లో లారీలు అడ్డం పెట్టలేదు. థ్రెట్ ఉంటే కూడా 8 కిలోమీటర్లు నడిచేళ్ళాడు ఆయన. శాంతి భద్రతల విషయంలో నిబద్ధత అప్పుడున్నది. పోలీసు అదే కదా ఆంక్షలు అంటే పోలీసులే నిబద్ధతతో అమలు చేయాల్సిన ఆంక్షలు కదా అవి. ఏ ప్రభుత్వం ఉన్నా ఈ ప్రభుత్వం ఉదారంగా పర్మిషన్ ఇవ్వబట్టే కదా 100 మందికి బదులు అంతమంది పోయినప్పుడు. ఇప్పుడు మనం ఎంతసేపు సింగయ్య గారి గురించే, ఒక దళితుడి గురించి ఖచ్చితంగా చర్చించాలి, కానీ మరో 2 ప్రాణాలు పోయినాయి అక్కడ. ప్రాణాలు ఎవరి అయినా ప్రాణాలే, ప్రతి ఇంట్లో వాళ్ళ లేని లోటు దానికి ఆ ప్రాధాన్యత ఉంటుంది, ఖచ్చితంగా కూడా ఉంటుంది. కానీ నేను అనేది పోయిన ప్రతి ప్రాణానికి వెలగట్టడం సమంజసం కాదు. ఎక్స్గ్రేషియా లేకపోతే కాంపెన్సేషన్ తో ఆ కుటుంబంలో ఆ వ్యక్తి లేని లోటు తిరిగి రాదు. తిరిగి రాని లోకానికి వెళ్ళిపోయిన తర్వాత ఏ విధంగా తిరిగి రాని లోటును పూరుస్తారు? ఒక 10 లక్షలు 20 లక్షలు ఇచ్చి. కానీ ఇక్కడ ఇంత పెద్ద సంఘటనకి బాధ్యత వహించాల్సింది పోలీస్ వ్యవస్థ కాదా అంటాను. పోలీస్ వ్యవస్థ ఇచ్చిన ఈ కారణంతో ఇంత పెద్ద ఇన్సిడెంట్ జరిగింది కాబట్టి రాబోయే రోజుల్లో ఇలాంటి పరామర్శ యాత్రలో లేకపోతే పనికిరాని యాత్రలో ఏదైనా చేస్తున్నప్పుడు ఇంత ఉదారంగా ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎలక్షన్ ఇయర్లో ఎటు తప్పదు కాబట్టి నియంత్రణతో కండిషనల్ గా అండర్టేకింగ్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి గారి పర్మిషన్ ఆయన సంతకం చేసి నేను ఈ వైలేషన్స్ కు పాల్పడినంటే తప్ప రాబోయే రోజుల్లో ఇలాంటి యాత్రలకు పర్మిషన్ ఇవ్వకపోవడం ఉత్తమం.
ఎందుకంటే జనం భద్రత, అంతేకాదు రెచ్చగొట్టే విధంగా ప్రవోక్ చేస్తూ నాయకుడు మాట్లాడడం అమానుషం. ముఖ్యంగా ఆ విజువల్ ఏదైతే ఉందో అది ఎక్కడితో, మీరు పులివెందులు అన్నారు, ఇది ఎక్కడితో కానీ నాకు తెలియదు. ఖచ్చితంగా ఆ విజువల్ యొక్క లోతుపాతులు క్రైమ్ కంట్రోల్ డిపార్ట్మెంట్ ఏదైతే పోలీస్ వ్యవస్థ చూస్తుందో ప్రత్యేకంగా దాన్ని పరిగణలోకి తీసుకుని అంత యువత దాదాపు 21 ఏళ్ళు ఉన్నాయా లేదా కూడా తెలియని పరిస్థితి. వాళ్ళు ఉద్రేకానికి లోనవుతున్నారా లేకపోతే ఎందుకు అలాంటి పరిస్థితి వస్తుంది? సమాజంలో క్రైమ్ ని అరికట్టడం మొదట్లోనే అరికడితే ఎన్నో ప్రాణాలు నిలబడతాయని కోరుతూ ఖచ్చితంగా పోలీసు వ్యవస్థ ఆ దృష్టిలో ఏదైతే ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారేమో జగన్మోహన్ రెడ్డి గారి అరెస్టు విషయంలో, అవినీతి కేసుల విషయంలో, లేకపోతే మద్యం కేసు విషయంలో, మరో విషయంలో మంత్రులందరికీ చెప్తూ మీరందరూ అతిగా మాట్లాడొద్దు, అసలు స్పందించొద్దు, ఈ విషయంలో మాట్లాడొద్దు, జగన్ అరెస్టు గురించి ప్రస్తావించొద్దని నియంత్రణ పెట్టి ఆయన మొహమాటం చూపిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి ఒకవైపు ప్రవోక్ చేస్తూ అరెస్ట్ చేసుకోండి, నాకేం కేసులు కొత్త కాదు, నాకేం జైలు కొత్త కాదు, ఏం చేస్తారో చేసుకోండి నేను సవాల్ విసురుతున్నారు. అంటే ఆయన అవినీతి కేసులో అరెస్ట్ అయితే సింపతి రాదు. అలా కాకుండా అలాంటి కేసుల్లో అరెస్ట్ అయితే సింపతి వస్తే ఒకసారి అరెస్ట్ అయినాక 90 రోజులకు మించి సమయం లేకుండా సరైన సాక్ష్యాలు లేకుండా బయటకు వస్తే సరైన కేసుల్లో అరెస్ట్ అయ్యే అవకాశం ఉండదు. ఎందుకంటే ఒకసారి అరెస్ట్ చేసిన తర్వాత 2 సార్లు 3 సార్లు అరెస్ట్ చేయడం రాజకీయ కోణంలో కరెక్ట్ కాదు, కూటమికి కూడా జబ్బే. ఇది అరెస్టులు లేకపోతే కేసులు అని కాకుండా రాజేష్ గారు ఇప్పుడు ఆ విజువల్ పిల్లలు కత్తులు పట్టుకొని డాన్స్ చేసే ఇది చూస్తుంటే, ఇప్పుడు మీరు కూడా ఎంగేజ్లో కాస్త దూకుడుగానే పనిచేసిన వ్యక్తి కదా మీరు, అది ఫుల్ స్క్రీన్ వేయండి వేసిన ఎన్నిసార్లు చెప్పాలి. సో అది చూస్తున్నప్పుడు ఒకటి ఏమనిపిస్తుంది, రెండోది మాది మంచి ప్రభుత్వం అంటున్నారు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు. రైట్, నిజమే. అట్ ది సేమ్ టైం గంజాయిని నిరోధించడం కోసం ఈగిల్ అనే స్పెషల్ డిపార్ట్మెంట్ పెట్టి దాని మీద ఏదో ప్రయత్నం చేస్తున్నారు, చాలా వరకు సక్సెస్ అయ్యారు. డ్రగ్స్ నిరోధిస్తున్నారు, నేరాల నిరోధించడానికి కూడా ఏదో ఒకటి మరి చేయాలనుకుంటున్నాను నేనైతే. ఇప్పుడు అది ఎంత భయంకరమైన ఇది. పాపం వాళ్ళేమో యువకులు కూడా కాదు, ఇంకా ఇప్పుడిప్పుడే నూనె మీసాల ముక్కుపచ్చలారగని యవ్వనం, అది వాళ్ళకేం తెలియదు. ఏదో అభిమానులు మా అన్న చేయమన్నాడు మేము చేద్దాం, అంతకు మించి నేనేదో వాళ్ళు కావాలనే పట్టు అనుకోవట్లేదు. కానీ వేట కూడా వాళ్ళు గుర్తుపెట్టుకోండి, ఫ్యాక్షన్ హత్యలు జరిగే కత్తులు అవే సినిమాలో చూసినా బయట చూసినా ఆ కత్తులు దొరుకుతాయి ఎక్కడ చూసినా. ఏంటది అది దాన్ని చూస్తే మరి ఏమో పోలీసులు మరి దీన్ని ఎలా సీరియస్గా తీసుకుంటారు. రాజేష్ గారు. సార్ ఏం లేదు సార్, ఇప్పుడు ఆయన జగన్మోహన్ రెడ్డి గారి స్ట్రాటజీ ఏదైనా లోతుగా ఉంటుందండి. ఇప్పుడు అప్పట్లో మాస్టర్ అని ఒక సినిమా వచ్చిందండి, తమిళ్ విజయ్ గారి హీరోగా. అందులో విలన్ కూడా ఇలాంటి చిన్నపిల్లల్ని టార్గెట్ చేసి వాళ్ళకి గంజాయి మందు సప్లై చేస్తూ నేరాలు ఏమైనా చేయాలంటే వాళ్ళతో చేస్తూ ఉంటాడండి. ఎందుకంటే వాళ్ళకైతే శిక్ష తక్కువ ఉంటుంది, జువైనల్ హోమ్ పంపిస్తారు అన్నట్టు ఆ సినిమా కదండి అది. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఈ నేరస్తుల్ని తయారు చేస్తున్నారండి. ఎందుకంటే ఇక్కడ ఇప్పుడు నేను ఇందాక అన్నట్టు ఫస్ట్ రప్ప నరుగుతామని బోర్డు చూపించారు, తర్వాత ఇప్పుడు కత్తులు పట్టుకుని ఎగురుతున్నారు బయటకు వచ్చి, రేపు ఆ కత్తులు ఇచ్చుకొని నరకడం మొదలు పెడతారు. ఎప్పుడైతే ఈ నేరాలు మొదలయ్యాయో ఇక రాష్ట్రంలో అశాంతి అల్లర్లు మొదలైపోతాయండి. ఎప్పుడైతే ఈ రాష్ట్రం అశాంతితో నెలకొన్నదో ఇక్కడికి వచ్చే ఇన్వెస్ట్మెంట్లు రాకుండా, ఇక్కడ జరిగే డెవలప్మెంట్ లేకుండా ఈ ప్రభుత్వాన్ని అలా అడ్డుకోవడానికి ఒక యువతరాన్ని బలి చేస్తున్నాడండి జగన్మోహన్ రెడ్డి గారు. ఈ యువత పాపం వాళ్ళకి తెలీదు, వాళ్ళకి నిజంగా ఒక గంజాయి పట్లం ఇస్తే ఆ మత్తులో నిజం చెప్తున్నానండి, గతంలో ఎప్పుడో 10 సంవత్సరాలు 15 సంవత్సరాల క్రితం తాగిన వ్యక్తిగా చెప్తున్నాను నేను. నిజంగా కనుక ఎవడైనా అలాగే డ్రింక్ చేసి ఆ మత్తులో ఉంటే ఆడి చేతికి కత్తిస్తే ఖచ్చితంగా నరుగుతాడండి, వాడికి ఇంకేమీ తెలీదు. అలాంటి కుర్రోళ్ళని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి తన ప్రసంగాలతో తయారు చేస్తున్నాడు. ఇది చాలా ప్రమాదకరం అండి. రాజకీయాలు కాదండి, ఇది రాజకీయాలను మించిన దారుణమైన పరిస్థితుల్లోకి ఈ రాష్ట్రం తీసుకెళ్లే ప్రయత్నం జరుగుతుందండి. ఇందాక రవిచంద్రారెడ్డి గారు మీరు మాట్లాడుతూ అన్నారు సార్, వాళ్ళు పలానా చోట అడ్డుకున్నారండి. అడ్డుకోవడం ఒకటే కాదండి, అంగళ్ళలో చంద్రబాబు నాయుడు గారిని అడ్డుకోవడం ఒకటే కాదు సార్, ఆయన మీద దాడి జరిగిందండి. ఆయన్ని కొట్టి చంపేద్దామని ప్రయత్నించారు. ఎర్రగొండపాలెంలో చంద్రబాబు నాయుడు గారిని చంపేద్దామని ప్రయత్నించారు. ఆయన మీద ఇసురుని రాయి ఆ పక్కన ఎన్ఎస్జీ కమాండో తగిలి తలబద్దలైపోయింది. నందిగామలో కూడా సార్. అలాగే భీమవరంలో మా యువ నాయకులు లోకేష్ గారు వెళ్తా ఉంటే పక్క వీధిలో నుంచి ఈ వేళ్ల మీదకి రాళ్ళు వేసినట్టు క్లియర్ గా వీడియో ఉందండి. అంటే వీళ్ళు ఆపడం వరకు అయితే ఏదో ప్రజాస్వామ్యం సర్లే, ఏదో ప్రతిపక్షం ఆపడానికి ట్రై చేసింది అధికార పక్షం అనుకుంటాం,
కానీ ఆపి చంపేద్దామని ప్రయత్నించారు. కాదు రాజేష్, Z+ కేటగిరీ ఉన్న ఒక మాజీ ముఖ్యమంత్రిని, సీనియర్ పొలిటీషియన్ని అనపర్తి దగ్గర 8 కిలోమీటర్లు నడిపించారండి. పోలీసులే వెహికల్స్ నిలవకుండా ఆపారు. ఆ రోజున పోలీసులు కార్యకర్తల కంటే వైసీపీ కార్యకర్తల కంటే దారుణంగా బిహేవ్ చేశారు. 8 కిలోమీటర్లు నడిచాడు ఆయన. అది కూడా సినీ పక్కిలో చేశారు సార్. సినిమాలో చూడండి, చంపాలన్నప్పుడు లారీ అడ్డు పెడతారు. అవును, లారీ అడ్డు పెట్టారు. ఈయన కాన్వాయ్కి లారీ అడ్డు పెట్టారండి. ఒక ట్రాక్టర్ను అడ్డు పెట్టారు. అడ్డుపెట్టి ఎట్టి పరిస్థితుల్లో ఆయన కాన్వాయ్ వెళ్ళలేము. ఆ రోజున చీకట్లో ఏదో చేయాలనే ప్రయత్నమే అది. 100% వచ్చే ప్రయత్నం సార్ అది. నిజంగా ఈ రాష్ట్రంలో ఉన్న పిల్లల భవిష్యత్తుకి ఇంకా నూకలు ఉన్నాయి కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున మా అందరికీ ఆరోగ్యంగా ఉన్నారు. కానీ ప్రతిదీ కూడా ఆయన మీద హత్యా ప్రయత్నం చేశారు సార్. ఈవెన్ అసెంబ్లీలో ఆయన మీద జరిగిన ఆ మాటల దాడి కూడా హత్యా ప్రయత్నం అండి. ఎందుకంటే ఆ వయసులో ఉన్న పెద్ద ఆయన ఏదైనా ఉంటాడా? 100% సార్. అలాంటి దుర్మార్గమైన క్రూరమైన మెంటాలిటీ కలిగిన వాళ్ళు. నేను ఒకటే కోరుకుంటాను సార్, వీళ్ళని కంట్రోల్ చేయడం అంటే జగన్మోహన్, ఇప్పుడు మేము అప్పుడు ధర్నాకి ఎక్కడికైనా వెళ్ళాలనుకున్నాం అనుకోండి సార్, జగన్మోహన్ రెడ్డి గారు రేపు మేము వాడికి వస్తున్నాం అంటే వేళ రాత్రి పోలీసులతో నాతో పాటు పడుకునేవారండి. ఇక్కడ నాతో సాధారణమైన ఒక కార్యకర్త లాంటి వాడిని, ఎక్కడో మారుమూల పల్లెలో ఉండేవాడిని. అంటే మరుసటి రోజు అసలు ఇల్లు గుమ్మం కూడా దాటనకుండా అడ్డుకునేవాడు సార్. ఒక టీచర్స్ ఏదో లాంగ్ మార్చ్ ఏదో చేస్తామంటే వాళ్ళని సరిగా కంట్రోల్ చేయలేదని ఒక డీజీపీని కూడా తీసి పారేశాడు సార్ ఆయన, గౌతమ్ సవాంగ్ గారిని. అవును, అలాంటి క్రూరమైన చర్యలు తీసుకునేవాడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికైనా బయటకు వస్తానంటే, ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ సార్, ఇక్కడ తునిలో కాపునాడు మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్ లో ఒక ట్రైన్ తగలబడింది అనే కారణంతో మళ్ళీ ఇంకెప్పుడు అలాంటి మీటింగ్లకు పర్మిషన్ ఇవ్వలేదండి గవర్నమెంట్. ఎందుకంటే ఒక్కసారి ఇచ్చిన పర్మిషన్ మిస్యూజ్ చెప్తే ఖచ్చితంగా మరుసటి రోజు ఆ పర్మిషన్ డినై చేయొచ్చు మనం. అదే కారణంతో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మొన్న పొదిల్లో చేశాడు. ఇప్పుడు ఇక్కడ 3 ప్రాణాలు పోవడానికి కారణం అయ్యాడు. అతన్ని ఇంట్లో నుంచి బయటకు రాకుండా ఈ బారికేడ్లు అతని ఇంటి ముందు పెట్టాలి. అంబటి రాంబాబు లాంటి ఇంటి ముందు పెట్టాలి బారికేడ్లు. విడుదల రజనీ గాని ఈ నాయకులు ఎవరెవరైతే వచ్చి బయట ఓవరాక్షన్ చేస్తున్నారో వీళ్ళ ఇళ్ల ముందు బారికేడ్లు పెట్టి వాళ్ళ గడప కూడా బయట దాటకుండా అడ్డుకోవాలి సార్. అప్పుడు ఏ కార్యకర్త బయటకు వస్తాడో, ఎవడు ఎక్కడ రప్ప నరుకుతాడో అప్పుడు తెలుస్తుందండి. అప్పుడు వీళ్ళు రెచ్చగొట్టే వాళ్ళు బయటకు రాకపోతే యువత అంతా ప్రశాంతంగా వాళ్ళ పనులు చేసుకుంటారు సార్. నాకు అనిపిస్తోంది ఒకటి, ప్రభుత్వం అసలు ముందు ఇలాంటి దృశ్యాలు, ఇప్పుడు వాళ్ళు కత్తులు పట్టుకుని ఎగిరే డాన్స్ చేసే దృశ్యాలు కానీ, లేకపోతే పొట్టేళ్లు నరికే దృశ్యాలు కానీ, ఇలాంటివి మేము కూడా చూపించకపోతేనే మంచిదేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఏపీలో ఇలా ఉంటుందా అని బయట సమాజం అనుకునే ప్రమాదం. కానీ చూపించకపోతే ప్రజలకు తెలియదు కదా. ప్రజలకు తెలియాలి, ఓహో జగన్మోహన్ రెడ్డి ఇలా తయారు చేస్తున్నాడని తెలియాలి. కాబట్టి చూపించక తప్పని పరిస్థితి ఒకటి. రెండోది, ఈ జనరేషన్ని కాపాడుకోవడానికి మీరు అన్నట్టు ఈ తరాన్ని నాశనం చేస్తున్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు కానీ వాళ్ళు కానీ, ఈ జనరేషన్ కాపాడుకోవడానికి కూడా ప్రభుత్వం ఆ యాంగిల్లో కూడా ఆలోచించి ఇలాంటి వాళ్ళని మార్చాలి, ఇలాంటి పిల్లల్ని మార్చాలి, వాళ్ళకి కౌన్సిలింగ్లు ఇవ్వాలి. ఇలాంటి పిల్లలు అటువైపు వెళ్లకుండా, అలాంటి యాక్షన్స్ వైపు వెళ్లకుండా కూడా ప్రభుత్వం చాలా కఠినమైన కట్టుదిట్టమైన ఏర్పాటు చేయకపోతే ఒక జనరేషనే నాశనం అయిపోయే ప్రమాదం ఉంది. మరి ప్రభుత్వం ఏం చేస్తో చూద్దాం. రాజేష్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి చర్చలో పాల్గొన్నందుకు. రామకృష్ణ గారు అలాగే రవిచంద్ర రెడ్డి గారు థ్యాంక్ యూ అండి. ఇది వాళ్ళ డిబేట్.